నా చాట్సే. ఈ మాయదారి చాట్లు పట్టుకునే కదా 6 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అంటూ తీర్థయాత్రలకు తిప్పినట్టు మమ్మల్ని రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు. మీ షేవింగ్ డిపార్ట్మెంట్ మీరును. షేవింగ్ డిపార్ట్మెంట్ కాదు, సర్వే డిపార్ట్మెంట్. ఏదో ఒకటి. అవును, మన ఎక్స్ట్రా లగేజ్ ఏదే? ఎక్స్ట్రా లగేజ్ ఏంటండి? ఏమిటి మన అబ్బాయి చిన్నప్పుడు సంతలో తప్పిపోయిన కొడుకు తిరిగి వచ్చినట్టు ఆ ఎక్సైట్మెంట్ ఏమిటే? వాళ్ళకం చూడు. ఏనా మనకి మరీ అంత స్లో మోషన్ అవసరమా? కొత్త కదా నాన్న, ఆ మాత్రం బిల్డప్ ఉండద్దు. కరెక్టేరా, జీవితంలో ఓ పద్ధతి ప్లానింగ్ లేని నీలాంటి పనికి మాలకి ఆ మాత్రం బిల్డప్ ఉండాల్సిందే. అమ్మా అయ్యో, ఇంత యూజ్లెస్ ఫెలోన్ కన్నా ఏమిటే? ఊరుకోండి, పొద్దునే మొదలెట్టారా? నిన్న సాయంత్రమే మొదలెట్టేది. రిజర్వేషన్ చేయించరా యదవా అని వారం రోజుల నుంచి మొత్తుకుంటున్నా. కంగారేముంది నాన్న అని నిన్న బండి కదిలేక జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ తీసుకొచ్చాడు. వీడు చేసిన పనికి రాత్రంతా నిద్ర లేక ఒళ్ళంతా హోనం అయిపోయింది. నా కర్మే, నాకు ఉద్యోగంలో నిలకడలేదు, వీడికి మనిషిలోనే నిలకడలేదు. సార్ కూలీ కావాలా? అక్కర్లేదు, నాకు కూలీ ఉన్నాడు. ఎవరు సార్? నా కొడుకే. పట్టు. అయ్యో పాప, ఏంటండి ఇది? కంగారు పడుకు, నీకు ఉంది కూలీ నంబర్ 1, కూలీ నంబర్ 2. నువ్వు అది మొయ్యి. మెల్లగా నాన్న. టికెట్ ప్లీజ్. టికెట్. ఆయన దగ్గర టికెట్. చూడండి మాస్టర్, మేము టికెట్ కొని ప్రయాణం చేస్తాం, మీలాగా రైల్వే పాసులు బ్యాచీ కాదు. రే టికెట్ అంట తీరా. మెటల్ డిటెక్టర్ తో సెక్యూరిటీ చెక్ చేసినట్టు గంట సేపు ఎత్తకు, తొందరగా. ఏమైందిరా? పోయినట్టుంది నాన్న. పోయిందా? టికెట్ కొని ప్రయాణిస్తారు కదా? అంటే ఒరిజినల్ గా కొన్నామండి. ఇప్పుడు ఏం చేయాలండి? ఫైన్ కట్టాలి. ఎంతండి? నీ జీతం ఎంత? 15,000. అలాగా, ఆ చివరి 0 తీసేయి. 1500. సార్ నా కటింగ్ అనుభవం 10,000. 10,000 వస్తుంది సార్. ఆ ముక్క నువ్వు ముందే చెప్పాలి. ఒక్కసారి పెన్ను పెట్టానంటే గన్ను పెట్టినా కూడా మారను. ఇక్కడ ఈ స్టిల్ ఏమిటి? ఆయనకి బీపీ వస్తే ఇలాంటి ఏదో ఒక ఆసన వేస్తూ ఉంటారు. పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి వెధ వేషాలు వేసినందుకు ఇంకో 500 ఫైన్ కట్టండి. ఏ ముహూర్తంలో కన్నావే? రిజర్వేషన్ చేయించరా అంటే జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ తీసుకొచ్చాడు, అది పోగొట్టాడు. 1500 బొక్క. సార్ నీ గొడవ ఏమిటే? బేగంపేటలో ఎక్కడికి వెళ్ళాలి సార్? రేయ్ అడుగుతున్నాడు కదా, చెప్పిచావు. నానా ఇదేదో ట్రైన్ టికెట్ లా ఉందానా? చెప్పాను కదండి, మనాడు ఏది పోగొట్టాడని. ఏమండి? సార్ తొందరగా చెప్పండి, 8 o'clock వేరే పికప్ ఉందా చూసుకుని 10 o'clock ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సార్ వింటున్నారా? ప్రపంచంలో తమరు తప్ప అందరూ పద్ధతి ప్లానింగ్ తో బతుకుతున్నారు. అయితే చదువు మానేసి డ్రైవర్ని అవుతాలే నువ్వు నాన్న. అందుకు కూడా పనికిరావురా. బాంబుగా సార్, పంచర్ అయింది. అమ్మా ప్లానింగ్, సీరియస్నెస్, టైం సెన్స్ అన్ని కలిపితే ఇదిగో ఇలా పంక్చర్ అవుద్ది. కరెక్ట్ బాసు, ప్లానింగ్ తో పందిరేచ్చామో కానీ పెళ్లి చేయలేమమ్మా. ఇప్పుడు ఈ క్షణం ఎలా ఉన్నాం అనేదే ముఖ్యం. రేపటి గురించి ఎవరు తెలుసు? నాకు తెలుసురా, భవిష్యత్తులో అడుక్కు తినడానికి కూడా పనికిరావని. ఏంట్రా చూపేంట్రా, చంపేస్తాను. నాన్న పౌరుషం అటు వేదవకి. ఏమండి? మళ్ళీ ఫైన్ పడుతుంది. సారీ, నీది కదూ. గుడ్ మార్నింగ్ అంకుల్.
మీ, ఇది వేసింది మీరేనా? యా, తీసి డస్ట్బిన్ లో వేయండి. దానికి స్వీపర్లు ఉన్నారు, వాళ్ళు వేస్తారు. ఈలోపు ఎవరైనా జారి పడితే? కరెక్టే కదా, మీరు తీసేయండి. వేసింది మీరే, సో మీరే తీయండి. నేను కొంచెం బిజీ. బిజీ వాడితో డిస్కషన్ ఎందుకే, తీసేద్దాం. నువ్వు ఆగు, ఎవడు తప్పు చేస్తే వాడే సర్దిద్దుకోవాలి. హే మిస్టర్, మరి అదిగా తీస్తావా లేదా? చేస్తాం తల్లి, చేస్తాం. తీయక చేస్తామా? దట్స్ బెటర్. ఏంటి విచిత్రంగా చేస్తావు? ఎవరు తప్పు చేస్తే వాళ్ళే సరిదిద్దుకోవాలంటావు? అలా చేస్తేనే ఆ తప్పుని రిపీట్ చేయరు. నువ్వు మారవే. పద. ఒరేయ్, మా బాబు గొంతులో ఉందే. ఏంటి ఆ అమ్మాయి చాలా బాగుందన్న. అమ్మాయి బాగుందా? చెప్పు నాన్న, నాన్న, అది కాదు నాన్న, నాన్న, చెప్పేది నాన్న. అమ్మాయి కూడా నాన్న. ఎక్కడికే బాబు కూతురు బయలుదేరారు? జడ్జి దగ్గరకా? వెళ్ళండి, వాడు ఏం పీకుతాడో చూస్తాను. వెళ్ళండి. రండి నాన్న. వన్ మినిట్. గుర్తుందిగా, ఈ రోజు సాయంత్రమే మన పెళ్లి. ఒప్పుకుంటే తాళి కడతా, కాదంటే ఎవ్వరికీ కాకుండా చేస్తా. ఓకే స్నేహ, బాయ్. ఓకే, కాలేజీలో కలుద్దాం. యా, రికార్డ్ తేవడం మర్చిపోకు. బాయ్. బాయ్. ఎవర్రా అమ్మాయి? జడ్జి కూతురన్నా? చెప్పండి. సంవత్సరం నుండి షఫీ అనే అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు. అతనంటే నాకు ఇష్టం లేదు సార్. సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నాడా? నిజంగానే ప్రేమిస్తున్నాడేమో. ప్రేమిస్తున్నానంటే సరిపోతుందా? ఫ్యూచర్లో నన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకు కలగాలి కదా సార్. అతనికి చిన్న జాబ్ లేదు, చేసే ఉద్దేశం కూడా లేదు. అలాంటి వాడితో నేను ఎలా సుఖంగా ఉండగలను సార్? గుడ్. ఇవాళ రేపు అమ్మాయిలందరూ నీలాగే ఆలోచించాలి. ఐ అప్రిషియేట్ యువర్ ప్రాక్టికల్ థింకింగ్. చలపతిరావు గారు, సార్, నేను మీ ఏరియా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మాట్లాడతాను, మీరు బయలుదేరండి. సార్, వాడు మళ్ళీ వచ్చి గొడవ చేస్తే? నేను చెప్పాను కదా, చూసుకుంటాను ఆ విషయాన్ని. ఇంకేం భయం లేదు, మీరు బయలుదేరండి. అలాగే సార్. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఆ అమ్మాయి డెసిషన్ కరెక్ట్ గా తీసుకుంది కదా డాడీ. ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు లైఫ్ లో సక్సెస్ అవుతారు. అమ్మా, మీ కాలేజీ టైం అవుతుంది, మీరు ఓ బయలుదేరండి. యా డాడీ, నేను ప్రాజెక్ట్ వర్క్ ఏరోనాటిక్స్ మీద చేయాలనుకుంటున్నాను. నన్ను అడుగుతావేంటి? నీకేది కరెక్ట్ అనిపిస్తుందో అది చెయ్యి, కానీ చేసే ముందు ఒక్కసారి ఆలోచించే. ఓకే డాడీ, థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్. ఏంటి సార్ మీరు ప్రతి నిర్ణయాన్ని అమ్మాయి గారికి వదిలేస్తున్నారు? కాలేజ్కి వెళ్ళే పిల్లలకి అడ్వైజ్ ఇవ్వాలి తప్ప ఆర్డర్ వేయకూడదు. ఓహో. రేయ్, 6 ఏళ్లుగా ఇదే ఇంజనీరింగ్ కాలేజ్ అవుతున్నా సీనియర్ ని నా మాట వినవారా? జనరల్ గా బోసు కోపం రాదు, వస్తే వన్స్ వచ్చిందంటే మినిమం 1 వీక్ హాస్పిటల్లో ఉంటావు తెలుసా? ఎవడాడు? నువ్వా? ఈ కాలేజ్ మొత్తం నా పేరు చెప్తే గజ 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 వణుకుతుంది తెలుసా? ఎవడ్రా కాలేజీలో బిస్కెట్లు అమ్ముతుంది? ఎవడ్రా అది? ఏరా, మిమిక్రీ చేస్తున్నావా? ఇట్స్ ఓకే, సారీ చెప్పి వెళ్ళిపో. నువ్వు ముందు జూనియర్ ఎవరో సీనియర్ ఎవరో తెలుసుకోరా. నేను నీ క్లాస్మేట్ బే. క్లాస్మేటా? క్లాస్మేటారా? మనం ఎప్పుడు క్లాస్కి వెళ్ళాం? అవురా, మనకి తెలియకుండా కాలేజ్లో బిస్కెట్ గారు ఎవడరా? ఏం స్నేహ, క్యాంటీన్కి వెళ్దామా? ఇంకా క్లాస్ స్టార్ట్ అవ్వలేదు. బాబు, ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఆగండి బాబు. బాబు ఈ అమ్మాయి బాబు 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 జాయినింగ్ రిపోర్ట్ మీద ఉండవయ్యా. బాబు ప్లీజ్ బాబు. ఏంటి సంతకం పెన్ లేదయ్యా? నా దగ్గర ఉంది. బాబు పెన్ను. ఇదిగో. పింక్ నా ఫేవరెట్ కలర్, నీకు తెలుసు కదా. హాయ్ స్నేహ.
ఏంటి స్నేహ క్లాస్కి వెళ్ళదా? బోరా? సినిమాకి వెళ్దామా? పోనీ కాఫీ డే? అరే ఏం మాట్లాడవేంటి? మాట్లాడు. నీకేం ఇష్టం చెప్పు, దానికి వెళ్దాం. హలో నిన్నే, ఏం మాట్లాడవేంటి? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. వర్కౌట్ అవ్వలేదే. ఏంటి వాడు కొంచెం ఓవర్ చేస్తున్నట్టున్నాడు. ఓ హాయ్. హాయ్. నువ్వేంటని సీరియస్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? నథింగ్ రే. కమ్. బతికిపోయాడు. నువ్వు రాబే. అక్క ఏంది తమ్మి గది తొక్క గదైతే నాకు బి తెలుసు. వేసినావు కదా తీయవా? తప్పక్క, ఎవరి పనులు చేసుకోవాలి. నా పని నేను చేసుకున్నాను, నీ పని నువ్వు చేసుకో. ఓయ్ నేను ఓలో తెలుసా నీకు? సీపర్ స్వర్ణక్కని నీ అసోంటి స్టూడెంట్లు వస్తుంటారు పోతుంటారు. నీకు చదువు చెప్పే టీచర్లు బి వస్తుంటారు పోతుంటారు. నేనైతే గీనే పర్మనెంట్ 15 ఏళ్ల సంధి లోకల్. ఏయ్ ముందు తొక్కది, లేకపోతే నీ తొక్కదిస్తా. అక్క నీకు చక్లి గింతలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు రా తమ్మి? ఏడి తొక్క? నానా నానా నానా, మా నాన్న తలకాయది. అమ్మా నేను చెప్పానా నాన్నకు తలకాయ లేదని? నువ్వే నమ్మావు. కిందకు చూడ దరిద్రుడే. ఏమిటా నీ కాగ్గోలా? నీకు థ్యాంక్స్ చెప్దామని. ఎందుకు? నన్ను మంచి కాలేజ్లో జాయిన్ చేసావు కదా, అందుకని. ఏం స్పెషాలిటీస్ వచ్చిందా కాలేజీలో? నేను ప్రేమించిన అమ్మాయి ఆ కాలేజీలోనే చదువుతున్నానా. ప్రేమించావా? హైదరాబాద్ వచ్చినా ఇంకా సన్ స్ట్రోక్ తగలలేదేమిటా అనుకుంటున్నాను. షాక్ ఇచ్చావా? మీకు ప్రతిదీ వెటకారమే. ఏమండి మరేమో మన అబ్బాయి ప్రేమలో పడ్డాడండి. ప్రేమలో అదే నిప్పుల్లో పడ్డాడు. దాని మీద నీళ్లు చల్లక పెట్రోల్ చల్లుతారంటే అమ్మా నాన్నకి నా చదువు పాడవద్దని భయం వేస్తున్నట్టుంది. కాదు నాన్న, ఆ పిల్ల ఈ యూస్లెస్ ఫోన్ ప్రేమించి జీవితం నాశనం చేసుకుంటుందేమో అని టెన్షన్తో వస్తున్నాను. ఊరుకోండి. పడక పడక మన అబ్బాయి ప్రేమలో పడితే ఇలా ఆడిపోసుకుంటారే. నువ్వు రానా, నీకు ఇష్టమైన పాయసం చేసి పెడతా. దా. ఆ చేతితోటే నాకు కాస్త పాయిజన్ పంపు. విత్ షుగరా వితౌట్ షుగరా? ఆ కార్ కింద వెతకండి రా. లేదురా. ఎక్కడికి వెళ్ళిందిరా? రే మీకు టామీ కనిపించిందా? లేదురా. మీకు కనిపించిందా? కనపడలేదురా. ఎక్కడ పోయిందో? రే అది చూడండి. మీరేంట్రా రోడ్ కట్టంగా స్పీడ్ బ్రేకర్ లా నిలబడ్డారు? పక్క జరండి. నేను చూస్తుంటే డౌట్గా ఉంది. ఒకసారి నీ బ్యాగ్ ఇలా ఎందుకు? ఆ బ్యాగ్ లో మా కుక్క పిల్ల ఉందో లేదో చెక్ చేయాలి. అమ్మని అంటే కుక్క పిల్లలు కోడి పిల్లలు ఎత్తుకెళ్లే దొంగలా కనిపిస్తున్నారా మీకు? అదంతా మాకు తెలీదు. మేము బ్యాగ్ చెక్ చేయాలి. ఏంట్రా మీరు? బ్యాగ్ వదలండి. వదలమంటుంటే ఒక నిమిషం ఆగండి. ఆగండి రా. మీరేంట్రా సడన్ గా మెడిటేషన్ చేస్తున్నాడు? కొంప తీసి కొడతాడా? వీడేంట్రా చెత్త ఎడుతున్నాడు? ఏమోరా. టామీరా. అవునరా మన టామీరా. అవునరా. కావాలా? ఇందాక నా బ్యాగ్ ఏదో ఎతుకుతానన్నారు. వినబడట్లా. ఓకే జాగ్రత్త. ఓకే బాయ్. జో కిషోర్ అండ్ నేను. అమ్మని సేమ్ క్లాసు. ఎవరా నువ్వు? నీ ఫ్రెండ్ ని. ఎక్స్ట్రా చేస్తున్నారా? ఇది బోస్గా డైలాగ్. సర్లే బాయ్. ఏం స్నేహ గుర్తుపట్టలేదా మొన్న? అరే ఏంటి అలా చూస్తున్నావు? కారిడార్ లో కలిసాం కదా. నేను స్నేహ మన కాఫీ డేకి పిలిచాను, సినిమాకి రమ్మన్నాను.
స్నేహ ఒక్క నిమిషం ఆగు స్నేహ, నేను చెప్పేది విను. హలో స్నేహ, స్నేహ. తిరుగుద్ది తిరుగుద్ది తిరుగుద్ది. అమ్మని, ఇదేంటి ఇలా జరిగించింది? ఏ నంబర్ నీ దగ్గర ఉంది, నువ్వే హాయ్ చేయొచ్చు. స్నేహ. మీరేంటండి బాబు, మాట్లాడితే మాట్లాడరు, పిలిస్తే పలకరు, కానీ ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో అవుతున్నారు. గీత, నీకు విషయం తెలుసా? మనం అందరం ఉండేది పక్క పక్క కాలనీలే. ఓహో, మరి మేము నిన్ను ఫాలో అయితే నీకు మా అడ్రస్ ఎలా తెలిసింది? అది మీరు నన్ను ఫాలో అయినట్టే నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. వీడు చాలా తేడా క్యాండిడేటే. ఏం స్నేహ సైలెంట్గా ఉన్నావు? ఏదైనా మాట్లాడొచ్చు కదా. నువ్వు మాట్లాడితే చాలా బాగుంటుంది తెలుసా. మీరు వెళ్ళండి. రండి వెళ్దాం. నువ్వు కూర్చో. మీరు వెళ్ళండి. వీడెవడే చాలా విచిత్రంగా ఉన్నాడు. ఎప్పుడు కనిపించినా చాలా పరిచయం ఉన్నవాడిలా మాట్లాడుతున్నాడు. నువ్వేం టెన్షన్ పడుకో, బోస్గాడు వాడికి తగిలాడు కదా, వాడిని కుమ్మేస్తాడు. వాడు చెల్యా. కాలేజ్ జాయిన్ అయినప్పని చూస్తున్నాను రా. ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? సాధారణంగా నా కోపం రాదు. వస్తే 1 వీక్ హాస్పిటల్లో ఉంటావు. ఎరికేనా? అది ఏది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదన్నా. ఏ విషయం? నీ లవ్ గురించి బాస్. నా లవ్ ఏంటి? బోస్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నావు. బ్యాడ్ కాదన్నా, ఫ్యాక్ట్. అయినా నీ పర్సనల్ మ్యాటర్ గురించి నాకెందుకు లేదు. సీట్ కింద బాంబడి వెళ్ళిపోతావేంట్రా? కుసో కుసో చెప్పు. ఇప్పుడు మన గ్యాంగ్ లో మన గ్యాంగ్ రే, నువ్వు ఆగ్రా బై. నువ్వు చెప్పు. మన గ్యాంగ్ లో గీత ఉంది కదా. ఉంది. అయితే తను తను నిన్ను ప్రేమిస్తుంది బాస్. చిచి వీణా? వీణ్ణే ఇందా గీత స్నేహితుడు చెప్తుంటే నా చెవులతో విన్నాను బాస్. నువ్వు చెప్పేది నిజమేనా? వీడి మీద ఒట్టు. నేను నమ్మను. నువ్వేంటి బతుకున్నాడు ఎవడో నమ్మడు. కావాలంటే చూడు గీత నిన్ను ఎలా చూస్తుందో. ఇప్పుడైనా నమ్ముతావా? ఏంటి నమ్మేది? 4 ఏళ్ళ నుండి కలిసి చదువుతున్నావు. చూస్తే చూడదా, ఊపితే ఊపదా? ఇంకో మాట చెప్పు. సింపుల్ థింగ్. ఇన్నాళ్ళ మీ ఫ్రెండ్షిప్ లో గీత నీకు ఏ రోజైనా రాఖీ కట్టిందా? కట్టలేదు. కనీసం కలిసి రాఖీ సినిమా కూడా వెళ్ళలేదు బాస్. కదా. పోనీ ఎప్పుడైనా నిన్ను అన్నా అని పిలిచిందా? లేదు. ఎప్పుడైనా చాలు. గీత నన్ను ప్రేమిస్తున్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. హలో, రాఖీ నాకు కూడా కట్టలేదుగా. ఈ సంవత్సరం కట్టేస్తాను అందులే. ఇందాక అది కూడా విన్నాను. అది కూడా విన్నావా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? అంటే నేను డైరెక్ట్ గా వెళ్ళి నాకు కూడా గీత అంటే ఇష్టం అని చెప్పేసి వస్తాను. వద్దు. ఇప్పుడే మీ ఇద్దరి మధ్యన ప్రేమనే విత్తనం మొలిచింది. అది మొక్కై మొగ్గై పువ్వై రాలిపోద్ది. అది కాక లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, ముందు తను చెప్పని ఆ తర్వాత నువ్వు చెప్పు. ఏం లాకేశవరా, అది చెప్పదు వీడిని చెప్పనివ్వడు. రీ వాడు నమ్మద్రా, నేను ఎదం చేస్తున్నట్రా. నా మాట వినరా. నోర్మై, ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వర్క్ పక్క పక్కన కూర్చున్నాం. ఎప్పుడైనా విషయం చెప్పినావురా? ఫ్రెండ్ అంటే వీడేరా. నువ్వు ఉంచన్నా. నీకే ఫీలింగ్స్ లేవురా. ఎందుకంటే నువ్వు టెస్ట్ ట్యూబ్ బేబీరా. ఆపుతావా? నిజంగానే నువ్వు బోస్ గాడి లవ్ లో పడ్డట్టు కలొచ్చింది. నేను ఆ కామెడీ ఫేస్ ని లవ్ చేయడమా? హాయ్ స్నేహ. వచ్చేసారు. హాయ్ స్నేహ. హాయ్. తీసుకో స్నేహ, నీకే. మా టీవీలో మంత్రి సత్యనారాయణ కూడా చెప్పారు, శనగలు శుభోదయం శుభం భూయాత్ శనగలని. అంటే అంటే ఏమో నాకు తెలియదు. నీకు మరీ మోమాట ఎక్కువ స్నేహ. కదే గీత. ఎంతైనా మన ఫ్రెండ్స్ కదా, ఏమంటావు? నువ్వు తీసుకో స్నేహ. స్టాప్ ఇట్ యార్. 1 వీక్ నుంచి చూస్తున్నాను మనందరం ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మూవ్ అవుతున్నావు. నాకు అసలు నీ పేరు కూడా తెలీదు. సుశాంత్. నాకు అనవసరం ఇలా పరిచయం లేకుండా పలకరించే వాళ్ళన్నా అతిగా మాట్లాడే వాళ్ళన్నా నాకు చిరాకు. ఐ హేట్ దెమ్. ఏం చేయమంటావు స్నేహ? మా నాన్న ఏ ఊర్లో కూడా 6 నెలల మించి జాబ్ చేయడు. ఏ సస్పెండ్ అవుతాడా? కాదు, ట్రాన్స్ఫర్ అవుతాడు. అరే, వెళ్ళిన ప్రతి చోటికి పరిచయం చేసుకుని ఫ్రెండ్ అయ్యే టైంకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అందుకే నేను ఆల్రెడీ ఫ్రెండ్ అయినట్టు మూవ్ అవుతుంటా. నీకు మేమే దొరికామా? చూడు, ఫ్రెండ్షిప్ అనేది
ఒక్కరికుంటే సరిపోదు, ఇద్దరి మధ్య ఉండాలి. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ గానీ ఇంప్రెషన్ గానీ లేదు. సో ఇంకెప్పుడు నన్ను కలవాలని గానీ మాట్లాడాలని గానీ ట్రై చేయకు. ఓకే రాగీత? ఆడదానికి అందం ఉండొచ్చు కానీ బలుపు ఉండకూడదే. హలో, నా ఫ్రెండ్షిప్ నీకు అక్కర్లేనప్పుడు తొక్కలోది నువ్వు నాకెందుకే? ఈ క్షణం నుంచి నీతో మాట్లాడను, నీ ముఖం కూడా చూడను. పోవే. పెద్ద ఐశ్వర్యరాయ్ అన్న ఫీలింగ్. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? కంపెనీస్ అంతా తెలిసిపోయిందా? ఒరే సుశాంత్, ఏంట్రా ఇది? నా ప్రేమ కోసం ఎందుకురా నీకు తపన? ఎందుకురా వీడికి ఇంత తాపత్రయం? ఓహో, వీడు ఇలా ఫిక్స్ అయ్యాడా? పర్లేదురా, ఏదైనా నీకోసమే కదా. ఇడు దేనికి రోడ్డు ఎత్తున్నాడు కానీ వీడిని మాత్రం తారలా వాడేస్తున్నాడు. వద్దు బాస్, నువ్వు నా కోసం ఇంత కష్టపడు. గీత ప్రేమ కోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. అప్పటిదాకా నువ్వు ఉండాలిగా. పిచ్చోడు, ప్రేమకి చావులేదురా. నీకుందిగా. గుడ్ ఈవినింగ్ తల్లి. హాయ్ డాడీ. హాయ్. ఏం చేస్తున్నావు? ప్రాజెక్ట్ వర్క్ కి ప్రిపేర్ అవుతున్నాను. గుడ్. ఏంట్రా, నేను ఎప్పుడు ఫోన్ చేసినా నీ ఫోన్ ఎంగేజ్ లో ఉండట్లేదు. ఇంటికి రైట్ టైంలో వస్తున్నావు. నైట్ టైం నీ బెడ్రూమ్ లో లైట్ ఎక్కువసేపు వెలగట్లేదు. సో నువ్వు ఏ అబ్బాయిని లవ్ చేయట్లేదు, ఆమె రైట్? కమ్ ఆన్ డాడీ, ఏదైనా ఉంటే ఫస్ట్ మీకే కదా చెప్తాను. నాకు తెలుసురా. రే, మీ అత్తయ్య ఫోన్ చేసింది. వాళ్ళ బావగారు అబ్బాయి నవీన్కి నీకు మ్యాచింగ్ బాగుంటుందని చెప్పింది. కానీ నేను నిన్ను అడిగి చెప్తానని చెప్పాను. డాడీ, మీకు మంచిదనిపించింది కాదనేంత కారణం నా దగ్గరే ఉంటుంది. అయినా నవీన్ నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. హీఈస్ గుడ్. నాకు ఓకే. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. అది నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి మాట్లాడేది? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు స్నేహ, నేను చెప్పేది విను ప్లీజ్. నేను వినను. ముందు వెళ్తావా లేదా? వెళ్ళు. ఐ లవ్ యూ. ఎక్స్పెక్ట్ చేశాను. నీ చూపులు మాటలు బట్టి ఇలాంటి ఫీలింగ్స్ ఏవో నీ మనసులో ఉన్నాయని. చూడు, నీతో ఫ్రెండ్షిప్ చేయడమే నాకు ఇష్టం లేదు. ఇంకా లవ్ కూడా చేయాలా? ఎక్స్ట్రా చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళు. అది కాదు స్నేహ. మాటతో చెప్తే నీకు అర్థం కదా? స్నేహ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇలా వెళ్ళావు. సెక్యూరిటీ, సెక్యూరిటీ. వాడు నిద్రపోతున్నాడులే గానీ గట్టిగా అరవకు, మీ డాడీ లెగుస్తారు. డాడీ, డాడీ. నోరెత్తావంటే గొంతులో పడుస్తా. అమ్మ తల్లి అంటే మీరెక్కడ వింటారే? పద పడుకో. చూడు, రేపు ఈవినింగ్ 5 o'clock కి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు. చచ్చినా చెప్పను. చెప్పకపోతే చచ్చేది నువ్వు కాదు, నేను. థమ్స్అప్ బాటిల్ పురుగుల మందు కలుపుకొని తాగి మరీ చేస్తా. నీ ప్రేమ కోసం నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడను. గుర్తుందిగా? రేపు ఈవినింగ్
5 o'clock ప్లే గ్రౌండ్లో. ఇక పడుకో, బాగా లేట్ అయింది. వచ్చింది కలే. అందుకే నేను నిజంగా జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఒకసారి చూద్దాం రావే. కలలు కలలు అని చాలా హింసిస్తున్నావు. ఎప్పుడు నీ మీద కేసు పెట్టి జైల్లో నువ్వు ముందు రా ప్లీజ్. నీకు అసలు బుద్ధుందా? పాయిజన్ తాగి చచ్చిపోదాం అనుకున్నావా? పాయిజనా? గదేంటి థమ్స్అప్ లో పురుగుమంది లేదని ఎప్పుడో సర్టిఫికేట్ ఇచ్చారు కదా. అది కాదు బాస్, ఈ రోజు 5 o'clock కి నేను ఐ లవ్ యూ చెప్పకపోతే థమ్స్అప్ లో పాయిజన్ కలుపుకొని తాగి చేస్తానని బెదిరించాడు. నేనా? ఎప్పుడు? రాత్రి. రాత్రా? ఎక్కడ? నా కల్లో. కల్లోనా? నువ్వు అలా ఫీల్ అయ్యావా? చూడమ్మా, ఇటు చంపే రకం కానీ చచ్చే రకం కాదు. అనవసరంగా గేమ్ మధ్యలో వచ్చి 1000 రూపాయలు పోగొట్టావు. అరే గేమ్ క్యాన్సిల్ రా, నేను ఒప్పుకోను. అయినా ఎప్పుడు నీ కల్లో ఈ సుశాంతే వస్తాడంటే ఏ యువరాజంగా ధోనినో రావచ్చుగా. ఇంకేంటే చూస్తున్నావు? చెప్తే విన్నావా? వాణ్ణి కల్లో చెప్పడం ఏంటి, నువ్వలా రియాక్ట్ అవ్వడం ఏంటి? వాణ్ణి జోలికి రానని అన్నాడు కదా, సిన్సియర్గా రావట్లేదు. నువ్వేదేదో ఊహించుకోకు. పాపం గట్టిగా కొట్టేనే. ఫీల్ అయింది చాలు, పద. స్నేహ, ఇది ఆంజనేయ స్వామి తాడు. కట్టుకుని పడుకో, ఎలాంటి పిచ్చుకళ్ళు రావు. తీసుకో తీసుకో. ఏంటి? రా రా రా. కొట్టాను కదా, బాధగా ఉందా? స్నేహ, ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద బాధ ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు మన చుట్టూ ఉంటూనే మనని పట్టించుకోకపోవడం. చూడు, నా గుప్పట్లో చంద్రుడు. హలో, చూడమంది నన్ను కాదు, చంద్రుడిని. స్నేహ, జీవితంలో ప్రతి మనిషి ఒక తోడు కావాలని కోరుకుంటాడు. నాకు తోడు నువ్వేనని నా మనసు చెప్తుంది. ఐ లవ్ యూ స్నేహ. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? నమ్మకం లేదా? ఇక్కడి నుంచి దూకేస్తే నమ్ముతావా?
హాయ్. టూ మచ్ రా. గీత నాకే చెప్పింది. హాయ్ గీత. వీడు బాగానే డెవలప్ అయ్యాడు. రేయ్ నీకు తెలుసా మన రాత్రి గీతకు జ్వరం వచ్చిందంట. జ్వరమా? ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు, ఇప్పుడు బానే ఉంది. షూరా? సడన్ గా ఎందుకు వచ్చిందో మనోడి గురించి 2 hours ఆలోచించి కామనేగా 2 hours కే జ్వరం వస్తే 1 day ఆలోచిస్తే ఏంట్రా పరిస్థితి? క్యాన్సర్ వచ్చేది, ఈ దరిద్రం వదిలేదు. ఏంటి తలనొప్పి? హలో మేడం, ఏంటి వాడిని ఫాలో అవుతున్నావు? మళ్ళీ కళ్ళకి వచ్చాడా? అది నిజమైతే బాగుండు. భలే కరెక్ట్ ప్లేస్లో దొరికావే. ఏమనుకుంటున్నాడే మీ నాన్న? నా లవ్ పెళ్లి చేసి అమెరికా పంపించి నన్ను జైలుకి పంపిస్తాడా? ఈరోజే ఇప్పుడే రిలీజ్ అయ్యా. నేను ఇక్కడే రేప్ చేస్తాను. ఆ రేప్ నేనే చేశానని స్టేషన్లో లొంగిపోతా. ఆ కేసు తీర్పు మీ నాన్న చెప్తుంటే ఆ బాధవాడి కళ్ళలో చూడాలే. మళ్ళీ మళ్ళీ జైలుకెళ్ళినా పర్వాలేదు. అన్నా, నువ్వు జైలుని బాగా మిస్ అవుతున్నట్టుంది. ఏందే వెతుకుతున్నావు? నిన్నెవరొచ్చి కాపాడుతాడో చూస్తాను. ఏంటే చూస్తున్నావు? వాడొచ్చి కాపాడతాడా? ఏయ్ నువ్వేంట్రా చూస్తున్నావు? ఏం లేదన్నా, ఏదో కామెడీ జరుగుతుంటే చూస్తున్నా. కామెడీయా? రేప్ చేయడం అంటే కామెడీగా కనిపిస్తుందా? గిలుతారు, కురుకుతారు, కొడతారు, తంతారు. ఇంతమంది మధ్యలో సిగ్గు లేకుండా రేప్ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి. అలాగా? చూడు బాసు, నాకు ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు. నువ్వు రేప్ చేసుకుంటావు, ఏం చేసుకుంటావు నీ ఇష్టం. ప్రొసీడ్. 10వ నంబర్ బస్ వస్తే నేను పంచగొట్టుపోతా. బతికిపోయాడు. ఏంటే బాబు చంపలే. సెట్ నుంచి ఇప్పుడే వచ్చాం బాబు. ఎన్ని కావాలి బాబు? ఏరా అమ్ముతున్నావా కొంటున్నావా? సెల్లింగ్. ఓకే, మరి కొనడానికి ఏమనాలి బాబు? చంపలు. అమ్మడానికి కొనడానికి తేడా ఏముందిరా? కొడతారంటే. ఇప్పుడు చెప్పమ్మా, మనం కొనేటప్పుడు ఏమనాలి బాబు? చంపలు. మరి అమ్మేటప్పుడు? చంపలే. అది దేనికైనా క్లారిటీ ఉండాలి. వెళ్ళు. వెళ్తావులే, దాన్ని కొట్టి చెప్పాలా బాబు? చంపలు. ఏం చెప్పాను నీకు? అంటే నువ్వు చెప్పేది నా తొక్కలోదే. నా చంపలు నా ఇష్టం, నా ఇష్టం వచ్చి అమ్ముకుంటాను. ఏ బాబా? అవును, నీ ఇష్టం. బాగారు కొండే. ఇందాక నుంచి పెద్ద ఎదవలాగా అమ్మాయిని గొలగొలు చేస్తున్నావు. నేను జోక్యం చేసుకున్నాను. అన్న ఏదో అంటావా? ఎదవో పెద్దదవో ఈ సీన్ చూస్తారు, మొత్తం చూస్తారు. జాంకాయలు అమ్ముకునే నువ్వు చూడండి బాబు, జాంకాయలు కూడా ఎలా కొడతాడు ఆలిపిస్తాడు. నీ పనిదో నువ్వు చూసుకోవచ్చు కదా, మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? నాకు దూలు ఎక్కువ. అయినా నువ్వేంట్రా ఈ జాంకాయలు సపోర్టా? హీరోవా? దోలు తీరింది. పెద్ద బిల్డప్ ఇచ్చాడు, తుప్పుకుని పడిపోయాడు. ఒక్కడిని కొట్టినాడు, 6 కొట్టలేడా బాబు? కుంభే బాబు, కుంభే. బాబేడి జాంపడి తింటారా బాబు? నన్ను కూడా తీసుకెళ్ళు. జాంపడి. చంపేస్తాను.
ఆల్రెడీ నీ టాలెంట్ ఏంటో చూసాం గానీ వాడు వెనక మన వాళ్ళు ఉన్నారు. నా దూల్పేట దూలెక్కువ. డ్రైవర్ చెప్పరా, డ్రైవర్ చెప్పరా, డ్రైవర్ చెప్పరా. అన్నా అట్రా అట్రా అన్నా ఇటు ఇటు. అక్కడ నీ చెంగి ఇక మొహం దాచుకుంటాడు. బాబు బాబు వచ్చేస్తున్నారు. అది బాబు అటుపక్క ఆటో ఉంది, దాని మీద ఎక్కేసి ఆటో రైట్. బాబు చంపండి. బాయ్ బాయ్ టాటా సీ యు. బాబులో మంచి బిర్యానీ తిని ఇంటికి రండి. ఓకే అది కలుద్దాం సరేనా? ఇక్కడే ఉన్నా. అరే నువ్వు రేప్ చేయడానికి వచ్చావా ఫైట్ చేయడానికి వచ్చావా? పట్టేసా పట్టేసా అన్నా. రోడ్డు మీద సర్కస్ రండ్రా. ఒరే నిన్ను వదిలి గంటే కదరా అయింది. ఒరే నీకు ఇక్కడ కాదురా అక్కడే కరెక్ట్. పదా కళ నిజమా? కల్లో లవ్ చేస్తున్నానంటాడు, బయటేమో అస్సలు పట్టించుకోడు. అయినా వాడి గురించి ఏంటి ఎక్కువ ఆలోచిస్తున్నాను. కొంప తీసి వాడికి దగ్గరైపోతున్నానా? హాయ్. ఏంటి ఈ రోజంతా లేటుగా వచ్చావు? చిన్న పనుండి. ఏం పని? 1 సెకండ్. ఎందుకు లైట్ ఆఫ్ చేసా? ఏమైనా చేస్తావా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. తినిపించచ్చా? థ్యాంక్స్. నేను కూడా. ఏ ఎవరో డోర్ నాక్ చేస్తున్నట్టుంది. వెళ్ళి చూడు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ డాడీ. ఫస్ట్ టైం మీరు నా కళ్ళకి వచ్చి విష్ చేస్తున్నారు. కళ మళ్ళీ కలగన్నావా? నిజంగా డాడీ? బర్త్డే అమ్మా, నీకు విషెస్ చెప్దామని ఇంటికి వెళ్లకుండా వెయిట్ చేస్తున్నాను. అంటే నువ్వు కూడా అమ్మాయి కల్లోకి వచ్చావా? నేను కల్లోకి రావడం ఏంటి సార్? నా ఫేస్ ఇంకోరి కళ్ళకి కూడా వెళ్తుంది ఏంటి? తల్లి ఇప్పుడైతే నమ్ముతావా ఇది కళ కాదు నిజం అని?
కమాన్ చీరప్ ఓకే హ్యావ్ ఎ నైస్ స్లీప్ గో 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 గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. ఏటో సార్ ఈ మధ్య అమ్మాయి గారికి ఏది కాలో ఏది నిజమో తెలియటం లేదు. ఏ ఎందుకు కొట్టుకుంటున్నారు? నువ్వే చెప్పు. రోజు సుశాంత్ మా ఇంటి కాంపౌండ్ లో నుంచి మీ ఇంటికి రావడానికి స్టూల్ వేసేది నేను. నాకే కదా పెద్ద పీస్ రావాలి. రోజు సుశాంత్ అన్న వచ్చినప్పుడు టామీ అరవకుండా చూసుకునేది ఎవరమ్మా? నేను. మరి నాకే కదా పెద్ద పీస్ రావాలి. హలో, చందమామని గాల్లో ఎగరేసింది ఎవరమ్మా? నేను. నాకే కదా పెద్ద పీస్ రావాలి. రేయ్ ఏంట్రా ఏమైంది? అక్కకి నిజం చెప్పేశాం రా. ఇప్పుడు ఎలా రా? కుక్కీస్ రా. కుక్క చంపు. అయితే మనం కూడా చంపు. శ్వేత, నువ్వు లేకుండా నేను ఉండలేను తెలుసా? ఏ బిస్కెట్. ఏంటి సుశాంత్ బిస్కెట్ అంటున్నాడు? అంటే నువ్వు చెప్పేది అబద్ధమా? చచ్చా, వాడు అదో టైపు. నువ్వేం పట్టించుకోకు. నేను నీ కోసం చావడానికైనా సిద్ధం. నన్ను నమ్ము. ఏ క్రీమ్ బిస్కెట్. ఏంటి క్రీమ్ బిస్కెట్ అంటున్నాడు? అంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. ఇంకోసారి నా వెంట పడ్డావంటే చెప్పు తెగుద్ది. ఒరే సుశాంత్, కామ్గా ఉండలేవరా? ఎల్లు బాబాయ్ ఎల్లు, ఇంకో బిస్కెటే ఎల్లు. ఏం నటిస్తున్నావురా? చెప్తా. హాయ్ హాయ్. హే బాస్, నా కల్లో కొన్ని అవ్వు కలనా. హలో ఏం రా వారి పత్తలేవు ఇంటికి వస్తావు సావుకొస్తుంది. ఏ గీత ఏంటి? రోజు ఒకడు నా కళ్ళలోకి వస్తున్నాడని చెప్పానుగా. వాణ్ణి నేను నువ్వు ప్రేమిస్తున్నాను. అవునా? డ్రీమ్ లో లవ్ చేస్తున్నావు, మరి లైవ్ లో ఉండాలిగా. ఉన్నాడు, నేను అతనితో మాట్లాడాను కూడా. చాలా మంచివాడు. అలాగా? అతన్ని చూసావా? లేదు, ఈ రోజు 10:30కి లుంబిని పార్క్ దగ్గర కలుద్దామన్నాడు. నాకు కూడా చూడాలి. వెళ్దాం. లుంబిని పార్క్. ఏయ్, ఈ తింగర్ది ఎవరిని చూసి ఎవరనుకుంటుందో. వామ్మో, కొంప ముంచేదట్టుంది. సేయ్ ఆగువే. పట్టుకా. దీనికేమైంది? చా, దీనమ్మ బైక్ ఇప్పుడే ఆగాల. హలో బాసు, కొంచెం జరుగుతావా? హలో 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 బాసు, ఏంటయా? ఒక కాల్ ది బాసు ప్లీజ్. ఒక్క కాల్ ది బాసు ప్లీజ్. నేను పెట్టింది ఒక్కలు, అది కూడా ఇస్తే కింద ఉంటాను. కొంచెం ది బాసు. అరే నా టెన్షన్ అర్థం చేసుకో. అరే హలో హలో హలో. ఇందా నుంచి ఓ దొబ్బుతున్నావు. నేను దిగాల్సిన లుంబిని పార్క్ వచ్చేసింది. లుంబిని పార్క్ నిజంగా సుశాంత్ ఇదంతా చేశాడు? అవునే, అదిగో వస్తున్నాడు. చాలా టెన్షన్ గా వస్తున్నాడే. రానిరా, స్ట్రైట్ రాని. ఏయ్, నువ్వేనా డ్రీమ్ బాయ్? ఎవరయ్యా మీరు? డ్రీమ్ బాయ్ అని చంపేస్తున్నారు. నేనేదో డిస్కౌంట్లో వచ్చిందని డ్రీమ్ బాయ్ టీ-షర్ట్ కొనుక్కుంటే డ్రీమ్ బాయ్ అయిపోతానా? నేను డ్రీమ్ బాయ్ కాదయ్యా, బోట్ బాయ్ని. బోట్ బాయ్? మరి అమ్మాయి? ఆ అమ్మాయి కూడా నీలాగే కన్ఫ్యూజ్ అయిందయ్యా. ఓకే థ్యాంక్స్. ఏ గీత, ఇప్పుడే SMS పంపించాడు. ఈ రోజు బిజీ అంట, రేపు కలుస్తానన్నాడు. ఇట్స్ ఓకే స్నేహ, డోంట్ బి సాడ్. ఓకే. పీడోడండి బాబు. అమ్మో, ఇంకా లాభం లేదు. ఈ రోజుతో ఈ కలర్ డ్రామాకి క్లైమాక్స్ చెప్పాల్సిందే. అమ్మో, ఇదేంటి డోర్ తీసే ఉంది, కింద పిల్లలు కూడా లేరు. ఏంటంత తేడాగా ఉంది? నైట్లో నిద్రపోకుండా నేను ప్లాన్ చేస్తే మధ్యలో ఈ డ్రీమ్ బాయ్ గడెవడే?
నిన్ను హే నువ్వు వచ్చావేంటి? రోజు నీ కల్లోకి వచ్చేది నేనే తల్లి. నువ్వేం కాదు, ప్రశాంత్. ప్రశాంత్ కాదు, సుశాంత్. పేర్లు అక్షరం మారితే పర్లేదే, మనిషి మారితేనే తేడాలు వచ్చేస్తాయి. నువ్వేం మాట్లాడుకో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రశాంత్ వస్తే ఫీల్ అవుతాడు. ఆడబ్బా, వాడెవడే ఫీల్ అవడానికి? ప్రశాంత్ ని తిట్టొద్దు. తిట్టడం కాదు, వాడు ఇక్కడికి వస్తే అమ్మో ఇంకా లాభం లేదు, నిజం చెప్పాల్సిందే. స్నేహ, అసలు ఇది కల కాదు, ఇది కల కాదు, నిజం. నో, ఇది కలే. హలో మేడం మీరాబాయ్, ఇది నిజం. రా, కావాలంటే చూడు. చూడు, ఇప్పుడు కిటికీ ఓపెన్ చేస్తున్నాను, చల్లటి గాలి వస్తుంది, పండు వెన్నెల కూడా ఉంటుంది. ఓకే, అమ్మని ఏంటంత చీకట్టుకుంది? కొంప తీసి వాళ్ళ అమావాస్య. ఇప్పుడు దీన్ని ఎలా నమ్మించాలిరా బాబు? ఐడియా. నొప్పిగా ఉందా? లేదా? గట్టిగానే గిల్లానే. ఏది నువ్వు ఒకసారి గిల్లు. నీకు నొప్పి లేదు కదూ? కళ్ళలో నొప్పి తెలీదు. ఏంటి తెలీదు? చూడు ఎర్రగా ఎలా వాచిపోయిందో. ఓకే ఓకే, 12 అవుతుంది. ప్రశాంత్ వచ్చేస్తాడు, నువ్వు వెళ్ళు. మధ్యలో వాడి పేరు ఎత్తావంటే ఏం చేస్తావు? బిల్డింగ్ పైన దూకేస్తావా? దూకు, నీకేం కాదు. ఎవడు చెప్పాడు? ఆ రోజు దూకినందుకే ఇదిగో 6 కుట్లు బండి. కొద్దిలో హెడ్ మిస్ అయ్యి హ్యాండ్కి తగిలేసింది, లేకపోతే నా ఫోటోకి దండేస్తే వాళ్ళు. ఎందుకు ఇదంతా చేసావు? నీ కలలు బాగొస్తాయని తెలిసే ఇదంతా చేశాను. కానీ ఏం చేసినా, ఎందుకు చేసినా అంతా నీ మనసులో ప్రేమ పుట్టించడానికే. ఇది కళ కాదు, నిజం. ఇది రూమా, మున్సిపాలిటీ చెత్త కుండీయా? అక్కడ పొడిచే దీనికి అది రే రే. ఇప్పుడు హాయిగా ఉంది. దున్నపోతు మీద వాన. ఒరేయ్, అలారం సౌండ్కి బిల్డింగ్ అంతా ఊగిపోతుంది, నీకు మాత్రం చీమ కుట్టినట్లేదా? అదిగో చెవులో నానా చెత్త పెట్టాడు. ఏంటి ఈ మాత్రం దానికి అలారం పెట్టుకు చావడం ఎందుకు? లేచి కాలేజీకి వెళ్ళు. ఫస్ట్ హాఫ్ లెసన్ బోరు, సెకండ్ హాఫ్ లెక్చరర్ బోరు. లంచ్ చేసి లంచ్ బ్రేక్ వెళ్తాను. లంచ్ చేసి బ్రేక్ టైంకి వెళ్తావా? ఆహా, సర్వనాశనం అయిపోవడానికి ఎంత చక్కటి ప్లానింగ్. ఇది ఓహో, వీడికి ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉన్నారే. ఇదిగో 7. హలో సుశాంత్, ఎక్కడున్నావు? ఆందివే, ఇప్పుడే వస్తున్నా. ప్రాజెక్ట్ వర్క్ కి అప్లై చేసావా? చేద్దాంలే, ఇంకా టైం ఉందిగా. ఈరోజు లాస్ట్ డేట్, త్వరగా కాలేజీకి రా. సాయంత్రం లోపు చేయొచ్చుగా. అమ్మా నిద్ర సరిపోవట్లేదా? డంబుల్స్ కొట్టే వేలకు వేలు ఫీజు కడుతున్నారు. అప్పుడప్పుడు కాలేజీ కూడా వెళ్ళాలి, లేకపోతే నాన్నగారు ఫీల్ అవుతారు. ఈ గోల ఎప్పుడు ఉండేదేగా. వేడి నీళ్ళు పెట్టాను, లే స్నానం చేద్దు. బాగా మరిగించిన నెత్తిన పోయండి. ఏంటో ఈ మధ్య గీత బాగా కల్లోకి వస్తుందిరా. గీత నేను పెళ్లి చేసుకున్నట్టు, గీత నేను హనీమూన్కి వెళ్ళినట్టు. హాయ్ గీత, ఏంటి రోజు రోజుకి సన్నబడిపోతున్నావు? ఏంటో బోస్, రాత్రిపూట తినబుద్ధి కావట్లేదు. పోనీ నైట్ టైం నేను కాల్ చేయనా? అప్పుడు డేలో కూడా తిందు. అవును, నువ్వేంటి? చెయ్యేందుకులే చెప్పు. 2 days నుంచి కనబడట్లేదు. ఉన్నాడా పోయాడా? మరి 2 days ఒక్క 2 days ఆగలేవా? ఇలాగైతే ఇలాగమ్మా. రేపు పొద్దున నాకేమైనా అయితే చెప్పరా? పిచ్చిదారా, ఏంట్రా ఈ పిచ్చి ప్రేమ? పిచ్చి నాకు రా, నిన్ను చూస్తే నాకు వస్తుంది. ఏంటిది? బోస్ గాడికి ఏమై? హాయ్ స్నేహ.
ఏంటి సుశాంత్ కోసం వెయిటింగా? వాడెప్పుడు టైంకి వచ్చాడు కనుక పద క్లాస్కి వెళ్దాం. పద. ఏ నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నీ ఇష్టం. హాయ్. ఏంటంత కూల్గా వస్తున్నావు? అప్లై చేయడానికి 1 hour టైం ఉంది. 1 hour ఉంది కదా. ఏయ్ స్నేహ. ఏ సుశాంత్, ఏ సబ్జెక్ట్ చేస్తావు? ఏదో రాసే. సుశాంత్ ఏంటి అన్ని లైట్ గా తీసుకుంటున్నావు? కెరియర్ ఇది, కరెక్ట్ గా చెప్పు. సరే నువ్వేం తీసుకున్నావు? ఏరోనాటికల్. అయితే నాకు కూడా అదే పెట్టే. అన్నయ్య, స్నేహ పెళ్లి విషయంలో నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీ మాటగా నేను వాళ్ళకి ఓకే చెప్పేస్తాను. ఇది నా కూతురు మాట కూడా. నీ మాట అది కాదందు, దాని మాట నువ్వు కాదనవు. ఇద్దరు కలిసి నా మాట కాదనకండి. హాయ్ తల్లి, హౌ ఆర్ యు డూయింగ్? సరే టైం అయింది, నేను వెళ్ళొస్తానే. అన్నయ్య వెళ్ళొస్తా. బాయ్. డాడీ, అత్త ఎందుకు వచ్చింది? నీకు గుడ్ న్యూస్ రా. ఏంటి గుడ్ న్యూస్? కూర్చో చెప్తాను. నెక్స్ట్ మంత్ నవీన్ ఇండియా వస్తున్నాడట. అప్పుడే మీ ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని మీ అత్తయ్య అంటుంది. ఏంటి డాడీ? చెప్పరా. అది ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎవరా అబ్బాయి? డాడీ పేరు సుశాంత్, నా క్లాస్మేట్. అతనంటే నాకు చాలా ఇష్టం డాడీ. నీకు ఇష్టమైతే నాకు ఇష్టమేరా. మరి అత్తయ్య వాళ్ళకి విషయం? అవి నేను చూసుకుంటాను. నీ ఫ్రెండ్ ఇప్పుడు చూపిస్తున్నావు. రేపు మార్నింగ్ 9 o'clock. ఓకే. ఏంట్రా గీత నా గురించి ఏమనుకుంటుందిరా? అసలు ఉంటే కదా అనుకోవడానికి. తను నేను డీప్ గా లవ్ చేస్తుందంట. ఎంత డీప్ అయినా నా అంత డీప్ కాదురా. 1 second. ఏంట్రా అది? ఇది గీత మృదువైన పెదాలను తాకిన కోక టిన్ను. చూడ్రా. చెప్పు. ఈ చెప్పు నా గీత నాజూకు పాదాలు దూరిన పాట చెప్పు. గీత కుక్కెత్తికెళ్ళిపోయింది అనుకుని చెప్పు. నువ్వెత్తికెళ్ళావా? యా, దట్స్ మీ. ఆకేంటి? ఈ ఆకు నా గీత కోమలమైన కేశాలను స్పర్శించిన ఎండుటాకు. సంక నాకు. అరే పిచ్చి బాగా ముదిరిపోయిందిరా నీకు. పిచ్చి కాదురా ఇది. ఇది నా ప్రేమకు పునాదిరా. నెక్స్ట్ వీడికి సమాధే. ఇది సత్యం కాదు కాదు, నా ప్రేమ సత్యం. ఏంటి బాగా గుర్తొచ్చేస్తున్నానా? అవును. నీకు? బాగా గుర్తొస్తున్నావు. ఇప్పుడే మిస్డ్ కాల్ ఇద్దాం అనుకున్నాను, నువ్వే ఫోన్ చేస్తావు. ఏంటి మ్యాటర్? నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? మీ నాన్న నీకు ఏదైనా పెళ్లి సంబంధం చూసాడా? షట్ అప్. మన విషయం డాడీతో మాట్లాడాను. ఏమన్నాడు? వచ్చి నన్ను కలుస్తానన్నాడా? అంత లేదు, నిన్నే వచ్చి కలవమన్నారు. రేపు మార్నింగ్ 9 o'clock ఇంటికి వచ్చి. మరి అంత లేటా? మార్నింగ్ 4 o'clock 5 o'clock పెట్టుకోవచ్చు కదా. సుశాంత్ ప్లీజ్. ఓకే ఓకే. హలో. ఏంట్రా సడన్ గా ఫోన్ కట్ చేసినావు? పాప మేము చెప్తుంది కదా. ఏముందిరా, రేపు మార్నింగ్ 9 o'clock వాళ్ళ బాబుని కలవాలంట. మ్యాటర్ చెప్పేసింది కదా. సార్, ఈరోజు ప్రోగ్రామ్ 9 o'clock అమ్మాయి గారి ఫ్రెండ్తో మాట్లాడడం అయిపోయిన తర్వాత 10 o'clock రోటరీ క్లబ్ మీటింగ్, 11 o'clock కోర్టులో విడాకుల కేసు. ఎప్పుడు జడ్జి గారు టైంనే ఫాలో అవుతారు, కానీ ఇప్పుడు టైమే జడ్జి గారిని ఫాలో అవుతుంది. డాడీ నేను ఇప్పుడే వస్తాను. డాడీ ఉంటారు కదా? థ్యాంక్స్ డాడీ. ఇప్పుడు ఎక్కడ వస్తారు? ఈజీగా 10 దాటేస్తుంది. హే గిరి, సుశాంత్
కనిపించాడా? సుశాంత్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నాడు. ఓకే ఓకే. అది బబ్లు వాళ్ళు కుక్క పిల్ల కోసం పందెం కట్టారు. ఓడిపోతే ఏజీ కాలనీ వాళ్ళు లాగేసుకుంటారు. అందుకే నువ్వేంటి అలా ఉన్నావు? ఓ మీ డాడీని కలవాలి కదా. 1 hour కదా లేట్ అయింది. లాస్ట్ బాల్ లాస్ట్ రన్, తొందరగా రారా. ఇప్పుడే వచ్చేస్తానే ప్లీజ్ మా ప్లీజ్. డాడీ వెయిట్ చేస్తున్నా. వెళ్దామా? ఇదా చిన్న తప్పేలే, పర్లేదు పద పద, టైం అయింది, వెళ్దాం పద. సార్ రోటరీ క్లబ్ వాళ్ళు ఫోన్ చేశారు, మీటింగ్. ట్వెల్వ్ ఓ క్లాక్కి పోస్ట్ పోన్ చేయండి. అలాగేనండి. హలో, 12 o'clock కలుద్దామని చెప్పారండి. నా 15 ఏళ్ళ సర్వీసులో ఫస్ట్ టైం జడ్జిగా టైంని మార్చుకున్నారు. ఆడెవడు వచ్చి ఇంకేం మారుస్తాడో ఏటో. ఓ చూడు, అసలే లేట్ అయింది. మా డాడీతో జాగ్రత్తగా మాట్లాడు ప్లీజ్. డాడీ, సుశాంత్. హలో అంకుల్. హలో. ఆ దెబ్బేంటి? అది డాడీ బైక్ మీద వస్తుంటే స్కిడ్ అయింది. చచ్చా అదే లేదు అంకుల్, క్రికెట్ ఆడుతుంటే పడ్డాను. మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చో. థ్యాంక్స్. మీరు కూడా కూర్చోండి అంకుల్. గురుగారు నిలబడ్డారండి, కూర్చోండి. అలాగే అలాగే. ఓహో అంకుల్ అసిస్టెంటా? మీ పేరెంట్స్? ఫాదర్ సర్వే డిపార్ట్మెంట్, మదర్ హోమ్ డిపార్ట్మెంట్. టోటల్గా మిడిల్ క్లాస్ డిపార్ట్మెంట్ అన్నమాట. థ్యాంక్స్. సో ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేసినా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అంకుల్. ఇంతంగా ఉంటాడు కావాలి. అంటే నీ జీవితంలో లక్ష్యం అంటూ ఏమీ లేదా? ఏంటి అంకుల్ జీవితం లక్ష్యం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? అంకుల్ బేసిక్గా నేను నిన్నటి గురించి వరి అవ్వను, రేపటి గురించి హరి అవ్వను. ఇప్పుడు ప్రెసెంట్ నాకు ఎలా నచ్చితే అలానే ఉంటాను. కనబడుతూనే ఉంది. నీ వయసు కుర్రాళ్ళు బాగా మాట్లాడుతున్నావు అనుకుంటారు, కానీ బాగా మాట్లాడే వాళ్ళందరూ బాగుపడతారని గ్యారంటీ లేదు. చెడిపోతారన్న గ్యారంటీ కూడా లేదు కదా అంకుల్. దేనికైనా నమ్మకం ఉండాలి. గొప్పవాళ్ళు అయిన తర్వాత చప్పట్లు కొట్టేవాళ్ళ కన్నా మనకేమీ లేనప్పుడు మనం నమ్మి పెన్ను తట్టేవాళ్ళు ఎంతైనా అవసరం అంకుల్. నా మీద స్నేహక నమ్మకం ఉంది. ఒక ఫాదర్గా నాకు నమ్మకం ఉండాలిగా. నమ్మకందే ఉంది అంకుల్, పెంచుకుంటే పెరుగుతుంది. ముందు ఇష్టపడండి, ఆ తర్వాత నమ్మకం అదే కలుగుతుంది. సో నీకు లైఫ్ పట్ల పెద్దగా అవగాహన లేదు, క్లారిటీ లేదు. జీవితంలో నువ్వు అసలు ఏది సీరియస్గా తీసుకో. చూడు సుశాంత్, గమ్యం లేని ప్రయాణం ఎంత దూరం చేసినా ప్రయోజనం ఉండదు. జీవితంలో బాధ్యత అన్నది అవసరం, అది నీలో లేదు. అది ఏంటో కూడా నీకు తెలియదు. ప్రేమించడానికి ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదనుకున్నా, కాబట్టి ప్రేమించేశావు. గుడ్. డాడీ, డాడీ ఏమైంది? సుశాంత్, సుశాంత్ ఏమైంది? ఏయ్ మీ నాన్నకేంది మెంటలా? ఏమనుకుంటున్నాడు? నేనేదో తప్పు చేసిన నన్ను ముద్దగా ట్రీట్ చేస్తున్నాడు. చూడు నేను ఇలాగే ఉంటాను, నాకు నచ్చినట్టు. అది కాదు. ఏయ్ మీ నాన్నకి నేను నచ్చకపోతే అది ఆయన ప్రాబ్లం, నాది కాదు. ఓకే సుశాంత్,
అమ్మయ్యా, లవ్ మ్యాటర్ అయిపోయింది. ఇక బయలుదేరడమే తరువాయి. అమ్మా, నువ్వంటే నాకెంతో ప్రేమ. కానీ నువ్వు ఎంచుకున్న ప్రేమ మీదే నాకు గౌరవం లేదు. ఈ ప్రాణం లేని వస్తువుకి 1 year గ్యారెంటీ ఉంది. కానీ వీడు నెక్స్ట్ డే ఎలా ఉంటాడో గ్యారెంటీ లేదు. ప్రతివాడికి జీవితంలో ఎంతో కొంత నిర్లక్ష్యం ఉంటుంది. కానీ వీడికి జీవితం అంటేనే నిర్లక్ష్యం. జీవితం పట్ల సిన్సియారిటీ, సీరియస్నెస్ లేని వాడి దగ్గర నిజమైన ప్రేమ ఉంటుందని నేను అనుకోవడం లేదు. సుశాంత్ నిన్ను సరిగ్గా చూడలేడు తల్లి. చూస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు. అదే మన నవీన్ విషయానికి వస్తే తన ఫ్యూచర్ ప్లాన్ ముందే చెప్పేశాడు. ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు క్లియర్గా చెప్పాడు. కానీ వీడికి దాని స్పెల్లింగ్ కూడా తెలీదమ్మా. 20 సంవత్సరాలుగా పెంచాను కదా అని మిగిలిన జీవితాన్ని శాసించే హక్కు తండ్రిగా నాకెక్కడిది అంటే కేవలం నువ్వు సుఖంగా ఉండాలన్న స్వార్థం అమ్మా. నువ్వు ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు. సో ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లో ఉంది. నీ ఇష్టం. హలో హలో సుశాంత్, ఏంటి? మా డాడీ చెప్పింది, ప్లీజ్ నా మాట. సుశాంత్, అరే స్నేహ అడిగిన దానిలో తప్పే ఉంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఆ మాత్రం మారలేవా? ప్రేమించేటప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు మీ నాన్న చెప్పాక అడ్డొచ్చిందా? ప్రేమ అంటే ఓకే, కానీ పెళ్ళంటే ఇంట్లో వాళ్ళకి నచ్చాలిగా. హే గీత, ఊరుకో, మనకెందుకు? వీడేంటి ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు? అసలు ప్రేమ అంటే మీరు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాలి. హలో, ప్రేమ అంటే జాబ్ కాదమ్మా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవడానికి. నమ్మకం. సరే, ప్రేమ అంటే నమ్మకం. మిమ్మల్ని నమ్మి రావడానికి మీకంటూ ఓ సెక్యూరిటీ ఉందా? సెక్యూరిటీయా? సెక్యూరిటీ అంటే లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుని చూసుకోవడం, అంతేగాని బంగ్లాలు, బ్యాంక్ బ్యాలెన్స్లు కాదు. మీరు ఎన్నైనా చెప్పండి, ప్రేమ అంటే ఒక బాధ్యత కాదు, నమ్మకం కాదు, బాధ్యత కాదు. ఆపండ్రా. గొడవ నాది, స్నేహాది. మేం చూసుకుంటాం. చూడు స్నేహ, నువ్వెన్ని చెప్పినా, ఎంతమందితో చెప్పించినా నేను నాకు నచ్చినట్టే ఉంటాను. ఇంకోసారి ఆలోచించు. నా వల్ల కావడం లేదు. నువ్వు నా ముందే తిరుగుతుంటే నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అయితే ఇద్దరం ప్రేమించుకున్నాం, విడిపోయాం. కానీ విడిపోయాక నువ్వు నంత హ్యాపీగా నేను ఉండలేకపోతున్నాను. దానికి కారణం నువ్వు నన్ను చూడగానే ప్రేమిస్తే నేను నిన్ను చూడకుండా ఉండలేనంతగా ప్రేమించినావు. దానికి నన్నేం చేయమంటావు? హ్యాపీగా ఉండే నా లైఫ్లో ప్రేమని పుట్టించింది నువ్వేగా. అవును. ఆ ప్రేమను నువ్వే నా మనసులోంచి తీసే. ఏంటి? ప్రేమని మనసులోంచి తీసేయాలా? నీ ప్రేమ, నీ జ్ఞాపకాలు, నీ ఆలోచనలు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. నీ నుంచి నన్ను దూరంగా ఎక్కడికి వెళ్ళినా అవి నన్ను వెంటాడుతూనే ఉంటాయి. అందుకే నువ్వు ఇచ్చిన ప్రేమని నువ్వే తీసేసుకో. అప్పుడు నేను కూడా నీలాగే ఎలాంటి ఫీలింగ్ లేకుండా హ్యాపీగా ఉంటాను. లైఫ్లో సీరియస్నెస్ లేనోడిని ప్రేమించి ఒక తప్పు చేశాను. దాన్నే మనసులో ఉంచుకుని ఇంకో తప్పు చేయలేను. అంటే నన్ను ప్రేమించి తప్పు చేశానని ఫీల్ అవుతున్నావా? నీ దృష్టిలో నా ప్రేమ ఓకే, తప్పు నా వల్లే జరిగిందని నువ్వు అంటున్నావు కాబట్టి దాన్ని నేనే సరిదిద్దుతాను. నువ్వు కోరుకున్నట్టే నీ మనసులోంచి నా ప్రేమను తీసేస్తాను. నేను కానీ, నా జ్ఞాపకాలు కానీ ఏవి నీకు లేకుండా చేస్తాను. ఓకే? నేను ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోని అంటుంటావు కదా, ఈ విషయాన్ని మాత్రం సీరియస్గా తీసుకుని చూపిస్తాను. సీరియస్గా తీసుకుని చూపిస్తాను. సీరియస్గా తీసుకుని చూపిస్తాను.
ఏంటి ప్రేమను మనసులోంచి తీసేయాలా? డస్ట్బిన్ల చెత్త అయితే తీసి పారేస్తారు, మన ప్రేమను ఎట్లా తీస్తారు భయ్? కంప్యూటర్లో వైరస్ అయితే తీసేయచ్చు, కానీ ప్రేమను ఎలా తీస్తారు? అసలు ఈ ప్రేమను తీసే కాన్సెప్ట్ ఏంట్రా బాబు, అర్థమే కావట్లేదు. ఒరే కాలేజీకి వెళ్ళి మాకే అర్థం కావట్లేదు, కాన్వెంట్కి వెళ్ళి నీకే అర్థం అవుతుందిరా. నువ్వు అవునరా బాస్. అమ్ము గీతగాని టచ్ చేసి ఉంటే వీడి ఫోటోకి దండ పడిపోయేది. ఎందుకురా మనుషులు ఇలా తమ ఎమోషన్స్ ని చెప్పుకుంటారు? అబ్బో చాలా ఎమోషన్ అవుతున్నాడు. ఏమో గీత, సుశాంత్ గారు ఎలా చేస్తాడో ఏం చేస్తాడో. ఏంటి అందరు గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు నా గురించేనా? మీకు విషయం తెలుసా, మనసులో ప్రేమను పుట్టించడమే చాలా కష్టం, అదే తీసేయడం చాలా ఈజీ. తీస్తానంటున్నావు, ఎలా తీస్తావు బాబు? స్నేహ, అమ్మాయి గారు మీ ప్రేమ రోడ్డెక్కేసింది. దిగ. నువ్వు దిగుతావా లేకపోతే నన్ను నెక్కమంటావా? వదిలే. ఏం బాయ్ చూసుకోవచ్చు కదా, ఇంకొంచెం అయితే పైకి పోయేటోడివి. ప్రేమలో పడ్డ రోజే పోయాను. చూడు బాయ్య, మగ ఆడైతే ప్రేమలో పడతారు, మాలా తేడైతే ఏ కూడా ఉండదు. ఏమి కరెక్టే. ఈ ప్రేమ ఉంది చూసావు, ఎన్ని బాధలు పెడుతుంది అనుకుంటున్నావు? ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళ అమ్మా నాన్నని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలను కూడా ఇంప్రెస్ చేయాలి. ఇన్ని బాధలు పడి ఆ అమ్మాయిలో కరెంటు పుట్టిస్తే మాకు ఫ్యూజులు దొబ్బి ఇదిగో ఇలా రోడ్డు మీద పడతాం. మాకన్నా మీ పనే బెటర్. మాదే ఉందిలే బాయ్య, ఫిలమెంట్ లేని వాళ్ళం. ఏంటయ్యా ఏంటిది రోడ్డు మీద గోడ? అవరే శ్రీకాకుళం, నీకు పెళ్ళయిందా? వీడిని ఎవడు చేసుకుంటాడు బాయ్య, ఎండిపోయిన తాటి మట్లాకున్నాడు. అయింది, పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు, మ్యాటర్ చాలా. నాకు డౌటేనే. అది సరే గాని నువ్వు మందేస్తావా? వీడేం వేస్తాడు? ఫుల్ వేస్తాను. చాలా నువ్వు మందేస్తావని మీ ఆవిడికి తెలుసా? అన్ని చెప్పేస్తారు, తెలియకుండా వేస్తాను. చూసావా, చాలా మంది ఇలానే ఉంటారు, ముందొకలా వెనకగలా. కానీ నేను అలా ఉండను, ఎప్పుడు ఒకేలాగా ఉంటాను. మీరే చెప్పండి, అమ్మాయిని ప్రేమించినంత మాత్రాన కుక్కలా చుట్టూ తోకాడేస్తూ తిరగాల? రిమోట్ నొక్కితే ఛానల్ మారినట్టు మారిపోవాలా? ప్రేమించే వరకే ఆనందం, ఆ తర్వాత అంతా నరకమే. అయినా ఇదంతా నా గొడవలే. థ్యాంక్స్. జగమే మాయా బ్రతుకే రాయ. వదలమంటుంటే ఎక్కడికి? ఏంటి ఎక్కడికి? వదిలే, నీ కార్ నేను ఎక్కను. లక్ష్మీ కాలనీలో 3rd హౌస్. నా ఇల్లు నాకు తెలుసు. ఇదేంటిది మ్యాటర్ సీరియస్ అవుతుంది అనుకుంటే తిరిగి ఆకురుడికి హెల్ప్ చేస్తుంది. తాగి రోడ్డు మీద గొడవ చేస్తుంటే ఎవరో అమ్మాయి ఆటో ఎక్కించి పంపించింది సార్. ఇవాళ నుంచి నీకు కొత్త బాధ్యత వచ్చింది. నేను నిద్రలేపి జాగ్రత్తగా కాలేజీకి పంపించడమే కాదు, కాలేజీ నుంచి వచ్చాక జాగ్రత్తగా పడుకోబెట్టాలి కూడా. హలో సుశాంత్, సేఫ్గా ఇంటికి వెళ్ళావా? క్షేమంగానే చేరాడమ్మా. ఓ ఓకే అంకుల్. అంకుల్ సుశాంత్కి ఎలా ఉంది? బానే ఉందమ్మా, పడుకున్నాడు. ఇంతకీ నువ్వెవరమ్మా? నా పేరు స్నేహ, సుశాంత్ ఫ్రెండ్ని. ప్లాన్ 1 ఫెయిల్ అయింది, ప్లాన్ 2 ఎలా అయినా సరే వర్కౌట్ చేయాలి.
ఏయ్ లీలా మాలా బాలా షీలా షకీలా బాగా చూసుకో, అందరూ ఫ్రెషే. కుర్రాడు బాగా కాక మీద ఉన్నాడు, మంచి టేస్టీ. ఫ్రీ సర్వీస్ అనుకున్నావా? పద. నీలాంటి కుర్రాడు తగిలి చాలా రోజులయ్యింది. రా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఏ ఫస్ట్ టైమా? నాతో రిబ్బన్ కటింగ్ అంటే ఇక నీ లైఫ్ 3 flowers 6 fruits. ఒక్క నిమిషం అండి, బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. అమ్మ దొంగ, పద నేను వస్తాను. అది పర్సనల్ ప్రాబ్లం అండి, మీరు వదిలేండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఒక్క నిమిషం. అమ్మయ్యా. 10. హలో సార్. చెప్పండి సార్, ఇక్కడ టూల్పేట్ ప్లాట్ నెంబర్ 55లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది సార్, మీరు వెంటనే రావాలి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ సార్, ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఫస్ట్ రూమ్ మర్చిపోకండి సార్. ఏయ్ ఎంతసేపు, త్వరగా రా. అమ్మో, అబ్బాయి నువ్వు వస్తావా? నేను రానా? పోలీసులు వచ్చేలోకి ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఇక లేట్ చేయకు, మొదలు పెట్టు. ఒక్క అరగంట వెయిట్ చేద్దాం. ముహూర్తం చూసి చేసుకోవడానికి ఇదేమైనా ఫస్ట్ నైటా? అది అసలే కొన్నేళ్లుగా ట్రాక్ మీద లేని ట్రైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తావా? ఇక నా వల్ల కాదు. సిక్స్ ప్యాక్ ఇంకా నిన్ను వదలను. ఒక అరగంట వెయిట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ వస్తున్నాను, అర్థం చేసుకోండి. ఒక అరగంట వెయిట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం చేస్తున్నారు? వదులుతాననుకున్నావా? ఏమిరా మంచి మూడ్లో డిస్టర్బ్ చేసినానా? లేదు, సేవ్ చేసావు. ఏందిరా ఎక్కడికి వెళ్ళినా షాక్ ఇస్తున్నాడు. చూడు, జడ్జిని కొట్టాలనుకున్నాను, కుదరలే. వాడి కూతుర్ని రేప్ చేయాలనుకున్నా, అది కుదరలే. బ్యాటరీ వీక్ ఏమో. ఎక్కువ మాట్లాడితే రేప్ చేస్తాను. రేప్ చేయడం ఎందుకు? డబ్బులు ఇస్తే నేనే వస్తాగా. అన్నా, దాని సంగతి తర్వాత, ముందు వీడి సంగతి చూడు. రేయ్, ఆ రోజు తప్పించుకున్నావు, ఈరోజు ఇప్పుడు చూడు. బాసు, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, మన గొడవ తర్వాత చూసుకుందాం. 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు, న్యూసెన్స్ అయిపోతుంది. పోలీసులా? ఇది నా ఏరియా, ఇక్కడికి నాకు తెలియకుండా ఎవ్వరు రారు. వస్తారు బాసు. ఏయ్, కథలు చెప్తున్నావా? ఏ లో బ్యాటరీ డిస్కషన్స్ ఆపి మూడు పోయే లోపు ఎవరో ఒక రండి. డబ్బులు పడుకునే నీకెందుకే ఇంత బలుపు? బాసు బాసు, గొడవ నీకు నాకు మధ్యలో ఆవిడెందుకు? వదిలే. ఏయ్, రేప్ చేస్తానుగా.
ఇంకొకసారి కొట్టనా ఇంకొకసారి పంది సచ్చినోడా హలో చూస్తున్నావుగా ఎట్ట కొడుతున్నాడు పోలీస్ పోలీస్ పోలీసులా పోలీసులా పోలీస్ రేయ్ లోపల ఏ లెజెండరీ ఉన్నా సెలబ్రిటీ ఉన్నా ఎవరిని వదలొద్దు అందరిని అరెస్ట్ చేయండి ఎవరిని వదలకండి మొత్తం అన్ని రూములు చెక్ చేయండి రేయ్ రారా ఇటు తిరుగో సార్ గంట క్రితమే నిన్ను వదిలిపెడితే ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చావా నేను మీరు ఇక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న ఎవరో మహానుభావుడు ఫోన్ చేసి కరెక్ట్ అడ్రస్ చెప్పాడు రేయ్ నేను తీసుకెళ్ళండి యాదవ్వా ఈ బ్లూ సారీ ఎవరు చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు కరెక్ట్ టైంకి వచ్చి నా శీలాన్ని కాపాడారు యాదవ సీన్లు ఆడమాక స్టోరీ మారిపోద్ది ఇప్పటికీ నీ శీలాన్ని 100 సార్లు కాపాడానే పద ఎక్కడికి గెస్ట్ హౌస్ కా ఫామ్ హౌస్ కి నేను తర్వాత ఫోన్ చేస్తానే ఏ 203 బాబు కానిస్టేబుల్ కదా మీరు పెద్ద తప్పు చూసినట్టు ఏదో ఈ రోజు జాంపల్ వ్యాపారం బ్రహ్మాండం సాగింది ఈ జాంపడితో కాసేపు సరదా ఉందామని వస్తే మధ్యలో నీ వాళ్ళంటే ఇదిగో ఇటు కాదని ఈ జేబులో 100 తీసుకోపా సూత్రం ఏంటి సరిపోలేదా అయితే ఈ జేబులో ఇంకో 100 తీసుకోపా జాంపల్లే నువ్వా జంపండ్లు నువ్వు జైలు నుంచి ఇప్పుడు వచ్చావు నువ్వు ఇక్కడ ఉన్నావు బాబు ఈడు లాంటి బోకులు ఉండాల్సిన చోటు కాదా మరి నువ్వు ఇక్కడ ఉండకూడదు బాబు ఏడి కానిస్టేబుల్ ఏడి ఇదిగో నా వెనకాల జేబులో 100 తీసుకో నువ్వు రా బాబు సార్ పదా మరి జాంపండి పదరా మళ్ళీ ఎవరికి రా ఇంత గ్రాండ్ గా అరెస్ట్ అయ్యాం ప్రెస్ కి తెలియద్దా టీవీలో కనిపించావా అయ్య బాబాయ్ అచ్చడి కనిపించండి బాబు సార్ ఇక్కడ మేము బ్రోతలాస్ లో అరెస్ట్ అయ్యాం సార్ మీరు తొందరగా వచ్చేయండి ఇప్పుడే తీసుకెళ్తారు బాబు డ్రైవర్ బాబు డ్రైవర్ బాబు బండాపు నేను టీవీలో కనిపించాలి ఏందన్నా నడుం నొప్పిగా ఉంది ఏమండి ఎస్ఐ గారు మా అన్నకు నడుము నొప్పి అంట ఆ కుర్చీ ఇటేయండి ఎక్కడ్రా నొప్పి చెప్పాను కదండి నడుము నొప్పని వాయిస్ లేస్తుందండి ఏనానా కుర్చీ కావాలా చిత్తికి పోద్ది ఏంటి కిల్లా ఏమండి ఎస్ఐ గారు మనకి కిల్లంట పేరెంట్స్ వెళ్ళిపోతే సరిపోతా మంచిగా లేదే రేయ్ మీరు అడుగుతున్నారా ఆర్డర్ వేస్తున్నారా ఎరా నీకు ఎక్కిల్లా మంజీరా వాటర్ కావాలా మినరల్ వాటర్ కావాలా అరే ఎక్కిళ్ళు ఆగిపోయాయే ఇప్పుడు మొదలవుతాయి అసలైన ఎక్కిళ్ళు ఏంట్రా వాటర్ కావాలా వాటర్ చిత్తికి పోద్ది ఇతనికేం సంబంధం లేదు సార్ ఎరా ఈ ఫ్రెండా అవును సార్ చూపెట్రా చూపెట్టి చంపేస్తా బాబు నాదా హలో అరే సుశాంత్ ఎక్కడున్నావు పోలీస్ స్టేషన్ లో అంటే టీవీలో వస్తున్నది నిజమేనా వస్తుందా అయితే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే ఏనా ఒక్కబోతుందా మా అన్నకు ఒక్కబోతుందంట నన్ను వదిలే నాకు ఓపిక లేదురా అలవాటైపోయి నమస్కారం సార్ నీ కొడుక అవును సార్ భలే వాడిని కన్నావయ్యా వాడి తరఫున సారీ చెప్పడానికి వచ్చాను సార్ నీ పద్ధతి చూస్తుంటే ఆడి తరపున వ్యభిచారం నువ్వు చేసేటట్టున్నావు సార్ మీరు చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు లేకపోతే
ఆడు చేసిన ఏదో పనికి విగ్రహం కట్టి దండేయమంటావా? దేర్ షుడ్ బి సమ్ కర్టసీ సార్. బొక్కలో కట్టసి ఎక్కువ మాట్లాడమంటే నిన్ను కూడా బొక్కలో వేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. లక్ష్మణరావు గారు మీరేంటి ఈ టైంలో? జడ్జి గారు సుశాంత్కి బెయిల్ ఇచ్చారండి. జడ్జి గారు నాకు బెయిల్ ఇవ్వడం ఏంటి? నువ్వు వెళ్ళవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, జడ్జి గారు మా అబ్బాయికి బెయిల్ ఎందుకు ఇచ్చారు సార్? ఎందుకంటే జడ్జి గారు అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది కనుక ఆ అమ్మాయి అరేంజ్ చేసింది. ఏమయ్యా నువ్వు ఇంకా వెళ్ళలేదండి? ఏ సుబ్రహ్మణ్యం సార్, ఆ కుర్రాన్ని పంపించాయి. అలాగే సార్. వస్తానన్నా. నువ్వు లేచావేంటి? కుర్రాడు అంటేను కూర్చో. నుంచుని కుర్రాడు అంటన్నా. ఏంటిదంతా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఇవన్నీ చూస్తుంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడే నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. దానివల్ల నీ మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. అమ్మా సోప్. అక్కడే ఉంది. అమ్మా టవల్. అమ్మా కాఫీ. స్నేహ చాలా మంచిదిరా. ప్రపంచంలో ప్రేమించిన ఏ అమ్మాయి చేయని పని ఆ అమ్మాయి నీకోసం చేసింది. మీ ఇద్దరి మధ్య ఏమైందో నాకు తెలియదు, కానీ అలాంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితులను వదులుకోకు. ఓ ఫ్రెండ్గా చెప్తున్నాను. మంచి ఫ్రెండ్, కోచ్ లాంటివాడు. మన లోపాలను ఎత్తి చూపడంతో పాటు ఎలా ఆడాలో కూడా నేర్పిస్తాడు. అర్థమైందనుకుంటా. నువ్వు జీవితంలో ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. కనీసం దీన్నైనా తీసుకోరా. ఆ అమ్మాయిని వదులుకో. తర్వాత ముహూర్తాలు పెట్టుకో. ఓకే? మీ ఇష్టం డాడీ. హాయ్ స్నేహ. హాయ్. గీత, బట్టలని తెచ్చుకున్నావు కదా? ఏ నువ్వు తెచ్చుకోలేదా? నేను తెచ్చుకున్నాను. నువ్వు తెచ్చుకున్నావో లేదో అని. వీడు నా గురించి చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. చూసి చాలు. అవురా, సుశాంత్ గారు ఎక్కడ? ఆడా లేట్ కమ్మర్, వాడెప్పుడు టైంకి రావాలి. ఈడేంట్రా ఇలా షాక్ ఇచ్చాడు? ఏంట్రా బాస్? డ్రైవర్ చాలా ఫాస్ట్ అంట. రేయ్ గట్టి పట్టు కూర్చో, ముందు ముందు చాలా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. సుశాంత్ ఏం జరిగిందిరా? స్పీడ్ బ్రేకర్. సుశాంత్ అటు. సుశాంత్ ఏమైంది? అయ్యో ఓకే. స్నేహ వెయిట్, వాటర్ బాటిల్ ఉందా? ఎవరి దగ్గర వాటర్ బాటిల్ ఉందా? లేదే. వాటర్ బాటిల్ తీసుకోవడానికి ఏంటే మరి టూ మచ్ చేస్తున్నావు. ఇదిగో తాగు. స్నేహ
ఓ మై గాడ్. ఓ డాక్టర్స్ రూమ్ ఇటు వచ్చానండి. ఎక్స్క్యూజ్ మీ. నో ఇది హెచ్ఓడి రూమే. కమ్ ఇన్. ఐఎమ్ బ్రహ్మి ఉల్లాస్, ఏజ్ 36, ఎక్స్పీరియన్స్ 26. ఐఎమ్ రామ్ కోటి, ఏజ్ 56, ఎక్స్రే 66. మీ ఏజ్ కంటే మీ ఎక్స్రేస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి సార్. ఏం చేయమంటావు? ప్రతి సంవత్సరం ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇక్కడికి స్టూడెంట్స్ గా వస్తారు, లవర్స్ గా వెళ్తారు. వాళ్ళ పేరెంట్స్ సూమోల్లో వస్తున్నారు, నన్ను అంబులెన్స్ లో పంపిస్తున్నారు. అర్థమైంది సార్. ఎగిరిపోయేది వాళ్ళు, ఇరిగిపోయేది మీకు. ఇకపై అలా జరగదు సార్. ఈ ఉల్లాస్ మిమ్మల్ని ఎప్పుడు ఉల్లాసంగా ఉంచుతాడు. బిలీవ్ మీ సార్. ఐ నో, నాకు తెలుసు. అందుకే నిన్ను స్పెషల్ గా అపాయింట్ చేసింది. ఓకే. హైదరాబాద్ నుంచి కొత్త బ్యాచ్ రాబోతుంది. అలాగే సార్. ఈసారి ఇక్కడ నుంచి స్టూడెంట్స్ గానే వెళ్ళాలి, లవర్స్ గా వెళ్ళకూడదు. మీరేం భయపడకండి సార్. పారాచూట్ లేకుండా ఫ్లైట్ లోంచి దూకినండి. ఆగినప్పుడు టూ మచ్. నడిగుడ్డ వేసుకొని పడుకోండి సార్. ఏంట్రా ఏంటి ఇంత పబ్లిక్ గానా? తప్పగా కమ్ దిస్ సైడ్. బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆన్ సెపరేట్. ఓ ఆ టైపా? బాధపడకరా, భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడు. కాకపోతే నీకు రెండు కలిపే ఇచ్చాడు. గో దట్ సైడ్, గో. నా గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదనుకుంటా. ఎవరది ఎవరది? జూ పార్క్ లో సింహాన్ని చూస్తుంటారు, జురాసిక్ పార్క్ లో డైనోసారస్ చూస్తుంటారు. బట్ మీరే పార్క్ లో ఉంటారు సార్. ఎవర్రాది ఎక్స్ట్రా జోకులు వేస్తున్నారండి రోయ్. చూడండి స్టూడెంట్స్, ఈ ప్రాజెక్ట్ వర్క్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అబ్బాయిలు ఎప్పుడు అమ్మాయిల వంక కన్నెత్తి చూడటం కానీ మాట్లాడటం కానీ ఉండకూడదు. అలాగే అమ్మాయిలు కూడా. రేయ్ నెంబర్ 5, ఎక్కడిక్కడ జరుగుతూ వెళ్తున్నావు. గో టు లైన్. నా తలకాయకి వెనక వైపు కూడా కళ్ళు ఉంటాయిరా. నిజమే రోయ్, సార్ కళ్ళు వెనకే ఉన్నాయి. ఏంట్రా నవ్వుతున్నారు? ఎక్స్ట్రాలు చేశారంటే కట్ చేస్తాను. ప్రాజెక్ట్ వర్క్ చాలా సీరియస్గా మెయింటైన్ చేయండి. సస్పెండ్ చేస్తే 1 year పోద్ది. ఓకే, కమాన్ ఫాలో మీ. చూడండి స్టూడెంట్స్, 19వ శతాబ్దంలో రైట్ సోదరులు అనేవాళ్ళు ఈ ఫ్లైట్ ని కనుక్కున్నారు. ఇప్పుడు మీరు కొనుక్కున్నారా? జోకులు ఎక్కువ అవుతున్నాయి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. కమాన్ ఫాలో. ఫ్లైట్ ఎక్కాలంటే ముందు మెట్లు ఎక్కాలి. హలో హలో హలో, దిగు దిగు. మెట్లు ఎక్కాలన్న సంగతి నాకు తెలుసు. ముందు నేను ఎక్కాలి, తర్వాత మీరు ఎక్కాలి. అర్థమైందా? ఏంటి? నీకు తగులుతుందేమోనని నువ్వెళ్ళు. రండి రండి. నువ్వు ఆగిపోయావుంట్రా, రా. సార్ నాకు పాస్పోర్ట్ లేదు సార్. ఓ జోకులు వేస్తున్నావా? రా డబల్ రావా. డియర్ స్టూడెంట్స్, దీన్ని మినీ ఫ్లైట్ అంటారు. దీనిలో 6 మాత్రమే కూర్చోవాలి. 2 ఇంజన్లు ఉంటాయి. సార్ నాదో చిన్న డౌట్. ఏంట్రా? పైలట్ అవ్వాలంటే ధైర్యం ఉండాలి కదా సార్? ఎస్. మరి అందుకే కదరా సార్ అవ్వలేదు. ఏ గీత, ఏంటి ఫ్లైట్ ని ఎలా స్టార్ట్ చేస్తారు? ఏమ్మా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? చేసేయండి. అది ఒక రెడ్ బటన్ కనబడుతుంది కదా, దాన్ని నొక్కితే ఇంజిన్ స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోండి. ఇవాళ వచ్చారో లేదో ఇమీడియట్ గా స్టార్ట్ చేద్దామని. ఓ ఇది ఇంతే స్నేహ, చాలా సింపుల్. సార్ చెప్పింది కరెక్టే. ఏంటి ఫ్లైట్ ని బాబుగాడు సొమ్ము అనుకున్నావా? తను స్టార్ట్ చేయమంటావు, నువ్వు స్టార్ట్ చేయటం. తను ఏం చెప్తా చేస్తావా? తను చెప్తే ఏదైనా చేస్తావా? నువ్వు పెద్ద జఫా గడవేంటి? అది కాదు సార్. ఏంటి దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఇక్కడున్న ఫ్లైట్స్ మొత్తం క్లీన్ చేయి, క్లీన్ చేయి. ఓకే. నువ్వు ఇలా రారా. ఏంటి సార్ ఏంట్రా చూస్తున్నావు? నువ్వు సరదాగా చెప్పావు,
వాడు సీరియస్గా తీసుకున్నాడు. పాపం నీ వల్లే వాడికి పనిష్మెంట్. వాట్ బ్రహ్మి, వాట్స్ హ్యాపెనింగ్? చూశారు కదా సార్, బాయ్స్ ఒకవైపు గర్ల్స్ ఒకవైపు. అయినా నేను మీకు ఏం చెప్పాను సార్? తడిగుడ్డ వేసుకొని పడుకోమన్నావు. అదే పని చేయండి, వెళ్ళండి. గుడ్, వెరీ గుడ్. తడిగుడ్డలు ఉన్నాయి కదా, వెళ్ళండి. ఏం రాస్తున్నావు స్నేహ? స్నేహ నీకు విషయం తెలుసా, ఇందులో ఇద్దరే కూర్చోవాలి. ప్లీజ్ డిస్టర్బ్ చేయకుండా ఉంటావా? ఓకే ఓకే. అరే రే, నువ్వు ఉండు, నేనే వెళ్తాలే. హే సుజాత, ప్రేమి సార్ వస్తున్నారు చూడు. కర్మ వీడొకడు. ఏంట్రా మావా? ఒరే మామ సుశాంత్, ఈ బ్రహ్మిగాడు ఇక్కడ చాలా ఓవర్ చేస్తున్నట్రా. నా గర్ల్ ఫ్రెండ్ కలవటానికి వీలు పడట్లేదు. నువ్వు టెన్షన్ పడకరా, నైట్ హాస్టల్లో ఆడున్నాడు కదా, అక్కడికి కలవచ్చులే. ఏరా, నాకు తెలియకుండా నైట్లు ప్లాన్ చేస్తారా? ఎప్పుడు వాకీ టాకీ నా దగ్గరే ఉంటుందిరా. మీ సంగతి చూస్తాను రా జఫా గళ్ళారా. ఐ విల్ సీ. రే, నాకే మస్కా కొట్టడానికి ప్రయత్నం చేస్తారా? ఈ బ్రహ్మం బతుకుండగా జరగదురా. సుజాత, సుజాత. ఆగిపోయాడురా, పిలు. సుజాత, సుజాత, పిలవరా, పిలు. ఎవరా నువ్వు? నేనా, గూర్ఖాన్ రా. నీలాంటి వాళ్ళు ఇలాంటి ఎదో పనులు చేస్తారని బ్రహ్మంగా నన్ను అపాయింట్ చేశారా. సర్లే గాని ఈ 100 తీసుకుని పండగ చేసుకో. 100 తీసుకొని పండగ చేసుకోనా? సుజాత, హిందూ మహాసముద్రాన్ని, హిమాలయాల్ని ఈ గూర్ఖాని ఎవడు కొనలేడురా. ఓ పని చేయి, ఈ 100 రూపాయలు తీసుకుని నువ్వేం చేయి. ఓకే ఓకే. ఏం పర్వాలేదు. అందరూ జాగ్రత్తగానే ఉన్నారు కదా, జాగ్రత్తగానే ఉన్నారు కదా. లాక్ చేసుకోండి అమ్మా, లాక్ చేసుకొని అందరూ జాగ్రత్తగా ఉండండి. గుడ్ నైట్. ఇలా పడ్డానండి. ఈ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతుంది. డెఫినెట్గా బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఇదే కనెక్షన్ చూపిస్తాను. ఓకే అయితే రేపు కలుద్దాం. టైమా? ఏం కావాలి? ఏంటి లవ్వా? నైట్ టైం ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఆడుతూనేగా. ఆల్రెడీ బుక్ చేశాను. ఫోన్ ఎందుకు, డైరెక్ట్గా మాట్లాడు. రే దా దమ్మా. యు మీన్ మీ? అంత వంకలు తిరుగుతున్నావుంట్రా, మామూలుగా నడవలేవా? ఇద్దరు లవ్ చేసుకోండి, లవర్స్ కదా. పిచ్ పిచ్గా మాట్లాడుకో. ఈ కార్టూన్ ఫేస్ కడుతూ నాకు లవ్ ఏంటి? అసలు వీడిని ఎవరైనా లవ్ చేస్తారా? చిచి. అరే బాబాయ్ బాబాయ్, ఆ బ్రహ్మంగాడు గుర్కా వేషంలో వచ్చి రూమ్లన్నీ చెక్ చేస్తున్నాడు రా. గుడ్ ఈవినింగ్ కమిసా. గుడ్ ఈవినింగ్. ఎలా కనిపెట్టిందమ్మా? కనిపెట్టడానికి ఛాన్సే లేదే. రేయ్, అన్న పిలుస్తున్నాడని చెప్పి తీసుకురారా. రేయ్ రండిరా. రే గుర్కా, ఏంట్రా అన్న రమ్మంటున్నాడు. అన్నవడరా, ఎవడ్రా అన్నవడరా? అన్నవడరా, పద పద పద. ఎవడ్రా అన్నవడరా? ఎవడ్రా చెప్పరా? ఈడా ఎవడ్రా? నేనేరా అన్న. కొట్టి చెప్తున్నావేంట్రా? నువ్వు కొట్టడుతున్నావు కదరా. ఓహో, ఎందుకు పిలిచావు? గోర్ఖాలు ఎక్కడ ఉంటారా? నేపాల్లో ఉంటారు. మరి నీకు ఇక్కడేం పని? అది మన బ్రహ్మం. మన బ్రహ్మం ఏంట్రా? రెస్పెక్ట్ రెస్పెక్ట్. బ్రహ్మం గారు. మీకు సర్ప్రైజ్ ఇవ్వనా? నేనే బ్రహ్మాన్ని. నువ్వే బ్రహ్మం అని గ్యారంటీ ఏంటి? మీరు ఈ గెటప్ లో గుర్తుపట్టలేకపోతున్నారు బాబు. నేనే బ్రహ్మాన్ని, బ్రహ్మమే నేను. ఏంటి సార్, ఒక్కడనే ఉన్నాను కదా అని కొట్టబోతున్నారు? మీ వైపు 11 మంది ఉన్నారు సార్, నా వైపు ఎవరున్నారు సార్ సపోర్ట్ కి? కరెక్టే కదా. రేయ్, మీరు ముగ్గురు డల్లండ్రా. థ్యాంక్ యూ.
ఐ లవ్ యూ బాబు. ఇప్పుడు అడగండి సార్. ఏంట్రా అడిగేది? ఇతనే బ్రహ్మం. అవును. ఇప్పుడు ఎందుకు కొట్టారు బాబు? నిన్ను అడుగుతుంటే వాళ్ళు మాట్లాడుతున్నారేంట్రా? అది మీరుండండి సార్. మీరు ఎందుకు మాట్లాడతారు? మేము ఏదో మాట్లాడుకున్నాం కదా, మధ్యలో మీ సపోర్ట్ ఎందుకు? ఎందుకు పిలిచావరా? ఎందుకు పిలిచావు? ఎందుకు పిలిచావని నేను పిలిచారా సార్? మీరే పంపించారు కదా, మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. ఓకే. గోర్ఖాలు ఎక్కడ ఉంటారా? గేట్ అవుతూ ఉండాలి సార్. మరి నీకు ఇక్కడేం పని? తప్పైపోయింది సార్. కొడితే కొట్టారు కానీ అబ్బాయిల రూములో అబ్బాయిలు, అమ్మాయిల రూములో అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయ్యా. గుడ్ మార్నింగ్. ఏంట్రా మీరు భయపడి గుడ్ మార్నింగ్ చెప్తున్నారా? నన్ను భయపెట్టడానికి గుడ్ మార్నింగ్ చెప్తున్నారా? మీరంటే మాకు భయమే సార్. కానీ నిన్న రాత్రి గూర్ఖా ఆడిని మాత్రం. ఏంటా మాటలు? ఇక్కడ ఎందుకు? ఆ రన్వే మేము మాట్లాడుకున్నారా? ఏంటమ్మా ఏంటి? వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకురండి. చూడండి కొంచెం కొంచెం వచ్చుకోసం ప్లీజ్ కమాన్. ఓకే సార్, జాగ్రత్త సార్. కంట్రోల్ ప్లీజ్. స్నేహ, ఐ లవ్ యూ. చెప్పి బుద్ధిందా నీకు? యువతల అమ్మాయి పెయిన్ తో బాధపడుతుంటే బంగి చెప్పు చేస్తావా? పైగా పడుకొని పోజ్ ఒకటి. సీరియస్ అవ్వకండి సార్. నేను చేసిన దానికి ఒక పర్పస్ ఉంది. ఒక్కసారి స్నేహం చూడండి. 2 అడుగులు కూడా వేయలేని తను ఇప్పుడు పరిగెత్తుకుంటా బిల్డింగ్ పైకి వచ్చేసింది. అంటే నొప్పి పోయినట్టేగా. తను నొప్పితో బాధపడుతుంటే చూడలేకపోయాను సార్. అందుకే నొప్పి మర్చిపోవడానికి దూకినట్టు నటించాను. నేను చేసిన తప్పంటే చెప్పండి సార్. ఫ్లైటే కాదు, క్యాంపస్ మొత్తం క్లీన్ చేయమన్నా చేస్తా. టూర్కి వచ్చాక సుశాంత్ బాగా మారిపోయాడురా. చాలా సిన్సియర్గా ఉంటున్నాడు. అవునరా, స్నేహన్ వాడు నిజంగా ప్రేమిస్తున్నాడు. కానీ స్నేహ వాడి ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా? ఎందుకు చేయదు? అంతగా లవ్ చేస్తుంటే స్నేహేంటి, ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. రేయ్, నేను ముందు నుంచి చెప్తున్నానా గీత నేను లవ్ చేయట్లేదని? వాడు నేను వెదవం చేశాడ్రా. పిచ్చున్నాయాల నా మాట ఏంటే కదా నువ్వు. ఎడవరా, ఏడు. నేను ఎదవనయ్యానన్న దానికంటే గీత నన్ను ప్రేమిస్తుందన్న ఫీలింగ్ చాలా బాగుందిరా. అయినా గీత నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉంటానురా. ఆ ఫీల్లో ఉండిపోతానురా నేను. వదలొద్దు, పట్టుకోండి. జీవితంలో మనిషి ఏం లేకపోయినా బతకొచ్చు, కానీ ప్రేమ లేకపోతే బతకలేదు. అబ్బాయిలు అమ్మాయిలు విడివిడిగా ఉండకూడదు, కలిసిపోవాలి. ఆ ముసలోడు మహాబతితే 10 సంవత్సరాలు బతుకుతాడు, 5 సంవత్సరాలు బతుకుతాడు. తన గురించి ఆలోచించొద్దు. కమాన్, కంబైన్. హలో. హలో తల్లి, ఎలా ఉన్నావు? ఫైన్ డాడ్. ఏం లేదురా, నవీన్ ఈ రోజే ఫారెన్ నుంచి వచ్చాడు. వాడు అర్జెంటుగా వెళ్ళిపోవాలంట. అందుకని నెక్స్ట్ వీకే మీ పెళ్లి ఫిక్స్ చేశాం. నీకు ఓకే కదా? హలో స్నేహ, ఏంట్రా, ఎనీ ప్రాబ్లం? నో డాడీ, మీ ఇష్టం. ఓకేరా, టేక్ కేర్. గుడ్ నైట్ డాడీ, బాయ్.
స్నేహ ఎక్కడ వీడియో? యాక్చువల్లీ నీతో కొంచెం మాట్లాడాలి స్నేహ. నాకు అవసరం లేదు. నేను చెప్పేది విను. ఎవరెతను? మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. చిన్న గొడవ వల్ల స్నేహ ప్లీజ్ నువ్వు ఇలా మాట్లాడకుండా నన్ను చూడకుండా నా ముందే తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను స్నేహ. నేను చేసిన తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ దానికి శిక్షగా నన్ను దూరం చేయాలని చూడకు స్నేహ. నీకేమైనా మెంటలా? చెప్తే అర్థం కదా. స్నేహ నా మీద కోపంతోనే నువ్వు వేరే పెళ్లి ఒప్పుకున్నావని తెలుసు. వద్దు స్నేహ, నువ్వు హ్యాపీగా ఉండలేవు. ఏ పిచ్చి పిచ్చి మాట్లాపి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. స్నేహ ప్లీజ్ స్టాప్ ఇట్. ఇదేమైనా పబ్లిక్ పార్క్ అనుకున్నారా మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి? సార్ ఇతనికి నాకు ఏ సంబంధం లేదు. ఏంటి సంబంధం లేదా? సంబంధం లేకుండానే ఇంతవరకు వచ్చాడా? సార్ ప్లీజ్ సార్. సార్ నేను చెప్పేది నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి. మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. సార్ ప్లీజ్. అవుట్. గెట్ అవుట్. నువ్వేంటి ఇక్కడే నిలబడ్డావు? ప్లీజ్ వెళ్ళి ఏ పార్క్ లోనో పబ్బులోనో ప్రేమించుకోండి. అవుట్. గెట్ అవుట్. స్నేహ ఒక్క నిమిషం ప్లీజ్. స్నేహ నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? నిన్ను ప్రేమించినందుకు నాకు మనశ్శాంతి లేకుండా చేసావు. ఇప్పుడు నా లైఫ్ అంబిషన్ కూడా నాశనం చేసావు. లైఫ్ లో నీకు అన్ని సరదానే. నిన్ను మారమన్నాను, కుదరదన్నావు. సరే అది నీ ఇష్టం. నా మనసులోంచి నీ ప్రేమను తీసేయమన్నాను. కానీ నువ్వు నన్ను ఎలాగైనా దక్కించుకోవాలని ట్రై చేసావు. ప్రాజెక్ట్ వర్క్ కి వచ్చిన రోజు నుండి నువ్వు సడన్ గా తప్పు తెలుసుకున్నానంటూ నన్ను ఇంప్రెస్ చేయాలనుకున్నావు. కానీ నువ్వు చూపించిన ప్రేమలో ఎక్కడా సీరియస్నెస్ కనపడలేదు. అసలు నీ ప్రేమను నేను కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు. నా మనసులో నీ మీద ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. లైఫ్ లో నీలాంటి వాడిని ఎందుకు మీట్ అయ్యానని బాధపడుతున్నాను. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. స్నేహాన్ని ఎంతగానో ప్రేమించావు. తన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డావు. అలాంటిది నువ్వు ఇలా చేసావేంటి? మొదటి నుంచి వీడి మీద నాకు డౌటే. నా మాట మీరు వింటే కదా. అయినా ఇటు ప్రేమలో సిన్సియరిటీ లేదు. ఉంటే ఎప్పుడో మారేవాడిగా. రే ఏంట్రా నేనేదో తప్పు చేసినట్టు అందరు నన్ను వాయించేస్తున్నారు. మరి నువ్వు చేసిన దానిలో తప్పేం లేదా? తప్ప? అసలు నన్ను స్నేహ ఏం అడిగిందిరా? తన మనసులోంచి నీ ప్రేమ తీసేయమంది కదా. మరి ఇప్పుడు ఏం చెప్పెళ్ళింది? తనకి నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని. అయితే తను అడిగిందే కదరా నేను చేసింది. అంటే తన కోసం నువ్వేం మారలేదా? మారానని ఎవడు చెప్పాడు? స్నేహ తన మనసులోంచి ప్రేమను తీసేయమంది. అందుకు తనకు నా మీద అసహ్యం కలగాలని నెగిటివ్గా ట్రై చేశా. వర్కౌట్ కాల. పైగా తనకి నా మీద ప్రేమ ఇంకా పెరిగింది. అందుకే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు ప్రేమను ప్రేమతోనే తీయాలనుకున్నాను. అతిగా ప్రేమించినట్టు నటించాను. ఎంత అతిగా అంటే నేనన్నా నా ప్రేమన్నా అసహ్యం కలిగించేంతగా ప్రేమించాను. ఫైనల్గా తను కోరుకున్నదే నేను చేశాను. అంటే ఇప్పుడు తన మీద నీకు ఎలాంటి ఫీలింగ్ లేదా? ఎలాంటి ఫీలింగు లేదు. విడిపోయినందుకు మేమిద్దరం హ్యాపీగానే ఉన్నాం. మా గురించి ఆలోచించి మీరు ఎక్కువగా ఫీల్ అవ్వకండి. ఏంటి ప్రాజెక్ట్ వర్క్ నుంచి సస్పెండ్ చేసినా ఎంత హ్యాపీగా ఉన్నావు? సస్పెండ్ అయితే ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ చేస్తాను. కానీ ఇన్ని రోజులుగా పడుతున్న టార్చర్ ఉంది. టార్చర్ ఏంటి? అదేనే ఈ రోజుతో సుశాంత్ మీద ఉన్న ఆ లవ్ ఫీలింగ్ నాకు పూర్తిగా పోయింది. దట్స్ వై ఐమ్ హ్యాపీ.
సరే ఓకే ఓకే. ఏరా నిన్ను ప్రాజెక్ట్ వర్క్లో సస్పెండ్ చేశారట. నెక్స్ట్ ఇయర్ రాస్తాలే. చూసావే ఎంత క్యాజువల్గా చెప్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ రాస్తాట. జీవితం అంటే ఇంత నిర్లక్ష్యం ఏమిటి వీడికి? రేయ్ నేనేం చెప్పాను రా, ఆ అమ్మాయిని వదులుకోవద్దు అని చెప్పాను, విన్నావా? వీడిని ప్రేమించిన పాపానికి ఆ అమ్మాయి కెరీర్ కూడా నాశనం చేశాడే. వీడి జన్మకు మారడు. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. పెట్టవే పెట్టు. కన్న పాపానికి బతుకున్నంతకాలం తిండి పెట్టాలిగా, ఆ తర్వాత వాడి కర్మ. ఏంటమ్మా అన్నీ ఇలా పడేసావు, నీట్గా సర్దుకోవచ్చు కదా. ఏంటో డాడీ. హాయ్ డాడీ. హాయ్ అమ్మా. హాయ్. Oh daddy, హౌ ఆర్ యు? missed you. హౌ వాస్ ద ట్రిప్? వెరీ నైస్, వెరీ ఓకే గ్రేట్. ఓకే ఓకే. ఇదిగో నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేశాను. ఇట్స్ ఓకే డాడీ, మీరు సెలెక్ట్ చేశారంటే డెఫినెట్ గా బాగుంటాయి. సరే మీ అత్తయ్య ఫోన్ చేసిందిరా, రేపు షాపింగ్ చేయాలంట. అప్పుడే తొందరగా ఉంది డాడీ, ఇంకా 1 వీక్ టైం ఉందిగా. 9:30 అయింది. ప్రపంచంలో అందరికీ తెల్లారుతుంది కానీ ఈ యూస్లెస్ వాళ్ళకి మాత్రం తెల్లారదు. అమ్మా అర్జెంట్గా కాలేజ్కి వెళ్ళాలి, టిఫిన్ చేసే టైం లేదు. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. హే గైస్, నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్, మీరందరూ తప్పకుండా రావాలి. ఓకే ఇదిగో. హే మళ్ళీ నన్ను పిలవలేదన్నొద్దు, ఓకే? యా ప్లీజ్ కమ్. ఏ గీత నువ్వు 2 days ముందే రావాలి. బాయ్ బాయ్ బాయ్. ఏంటిది బాస్, అందరూ విడిపోయి బాధగా ఫీల్ అవుతారు, కానీ వీళ్ళేంటి విడిపోయి హ్యాపీగా ఉన్నారు? అసలు వీళ్ళ లవ్ స్టోరీ. సుశాంత్, సుశాంత్ వీళ్ళ లైబ్రరీలో ఎందుకుంటాడు? ఒరేయ్ ఒరేయ్, నెక్స్ట్ వీక్ స్నేహ పెళ్ళంట్రా, కార్డ్స్ పంచుతుంది. ఏంట్రా రియాక్షను? నువ్వు నాకు అర్థం కావురా. ఎరా లైబ్రరీలో ఉన్న బుక్స్ అని చదివేశావా? డిఎస్పీ రెఫరెన్స్ కోసరా, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. అబ్బా నీలో చాలా మార్పు వచ్చిందిరా. టైంకి కాలేజ్కి రావడం, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయడం. అవును, వీడు చాలా మారిపోయాడు. స్నేహ వీడిని ఎలా చూడాలనుకుందో అలానే మారాడు. దానికి కారణం స్నేహం మీద వీడుకున్న ప్రేమే. తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. మీరు అనవసరంగా ఎక్కువ ఊహించుకోకండి. అలా అని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ప్రేమే లేకపోతే ఇన్ని రోజులుగా లేనిది సడన్ గా నీలో ఎంత మార్పు ఎలా వచ్చింది? స్నేహ మనసులోంచి ప్రేమను తీసేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ తను నీ మనసులోనే ఉన్న సంగతి తెలుసుకోలేకపోతున్నావురా. సుశాంత్, ఏంట్రా లైట్ కూడా వేసుకోకుండా కూర్చున్నావు? అరే ఇది నీ రూమేనా? ఇంత నీట్గా ఏంట్రా అంత సీరియస్గా చూస్తున్నావు? ఏంటన్నది? స్నేహ పెళ్లి కార్డమ్మా, నెక్స్ట్ వీక్ మ్యారేజ్ అంట. హడావిడిగా ప్రింట్ చేశారేమో, చూడు ఏది సరిగా కనిపించట్లేదు. ఎవరైనా ప్రింటింగ్ ఇలా చేస్తారా? ఇప్పుడు చూడు కనపడుతుంది. ఎరా ఆ అమ్మాయి మీద ఇంత ప్రేమ ఉంచుకుని ఎందుకురా దూరం చేసుకుంటున్నావు? నువ్వు కూడా ఏంటమ్మా నా ఫ్రెండ్స్ లాగా? నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్ లేదు, అసలు తన నా మనసులో లేదమ్మా. నోటితో చెప్పినంత ఈజీ కాదురా, కళ్ళతో అబద్ధం చెప్పడం. ప్రేమ అనేది తీసేస్తే పోయేది కాదురా. ఒక్కసారి మనసులో పుడితే అది మనతోనే అంతమవుతుంది. స్నేహం మీద నీకు ఇంత ప్రేమ ఉందంటే ఖచ్చితంగా తనకి నీ మీద ప్రేమ ఉండే ఉంటుంది. ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నావు?
స్నేహ పెళ్ళైపోతుందమ్మా. ఇప్పుడు నుంచి తను చాలా హ్యాపీగా ఉంటుంది. స్నేహ ఆనందంగానే ఉంటుంది. మరి నువ్వు? నేనా? నేను కూడా అసలు ప్రేమంటే ఏంటో తెలియనప్పుడు స్నేహ నాకు బాగా దగ్గరైంది. తీరా తెలిసాక దూరం అయిపోయింది. నాన్న, నా లవ్ స్టోరీలో విలన్ ఎవరో తెలుసా నాన్న? నేనే నాన్న, నేనే. ఇన్నాళ్ళు మీరు ట్రాన్స్ఫర్ అంటే నేను తిట్టేదాన్ని. ఇప్పుడు నేనే అడుగుతున్నాను, మనం ట్రాన్స్ఫర్ చేయించుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. లేకపోతే వాడు మనకి దక్కడేమోనని భయం వేస్తుంది. రే సుశాంత్. సుశాంత్, బాయ్ రా. లేని ప్రేమను మాలో పుట్టించి మమ్మల్ని ఒకటి చేసావు. కానీ నువ్వేంట్రా ఇలా ఒంటరివాడివే వెళ్ళిపోతున్నావు? ఏంటి? స్నేహ మరేమో సుశాంత్ అన్న ఊరెళ్ళిపోతున్నాడు. ఇంకా చాలా పనులు ఉన్నాయి. నాన్న, అంకుల్ అక్కడ ఎక్స్ట్రా ఫ్లవర్స్ ఎందుకున్నా? అన్నీ నేను చూసుకుంటానమ్మా, నువ్వేం కంగారు పడకు. అమ్మా, నువ్వు పెళ్లి కూతురు ఇలా తిరగకూడదమ్మా. పర్వాలేదు అంకుల్, మరి ఎవరు? అమ్మా, నా మాట విను, నువ్వు తొందరగా రెడీ అవ్వు, వెళ్ళమ్మా. ఏమైంది? కనిపించాడా? అమ్మాయి మన ప్రేమను మర్చిపోయి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నావా? నేను అలాగే అనుకున్నాను, కానీ అది ఎంత కష్టమో ఇప్పుడు అర్థమైంది. నువ్వు వెళ్ళిపోతున్న విషయం తెలిసి కూడా ఆ బాధంతా నా మనసులోనే అంచుకొని ఆనందంగా ఉన్నట్టు నటించాను. నేను మర్చిపోవడానికి పెళ్లి చివరి నిమిషం వరకు ట్రై చేశాను. కానీ నేను వేరొకరికి సొంత అవుతుంటే నా మనసు తట్టుకోలేకపోయింది. నువ్వు మారినా మారకపోయినా ఎలా ఉన్నా నేను నీతో హ్యాపీగా ఉండగలను. ప్రపంచంలో అమ్మాయిలు తను ప్రేమించిన వాడు ఎలాంటి వాడైనా వాడితోనే జీవితాంతం సంతోషంగా ఉంటారు. బహుశా అదేనేమో ప్రేమంటే. ప్రేమను ఈజీగా మనసులోంచి తీసేయవచ్చు అనుకున్నాను, మర్చిపోవచ్చు అనుకున్నాను. కానీ మర్చిపోవడానికి
ప్రేమ జ్ఞాపకం కాదు, జీవితం.